నల్లంచి తెల్లచీర సీతారామ శాస్త్రి గారు ఒక పాటలో కూడా వాడేశారు. ఈ నల్లంచి తెల్లచీర రాసింది మెడ్రాస్లో. ఏమయ్యి దీనికి అంత పెద్దదే ఉంది, ఇచ్చాడు కదా చక్రవర్తి, నల్లంచి తెల్లచీర రాసేయన్న, అలా స్టార్ట్ అయిపోయింది. క్రెడిట్ వేటూరి గారికి వెళ్ళింది, అది నేను రాసినా కానీ. అదేంటి నాకు అర్థం కాల, నిజంగా అర్థం కాల. వ్యక్తిగతంగా మీరేంటి హేతువాద? నేను గుడికి వెళ్ళి ఆల్రెడీ ఒక 35-40 years అయి ఉంటుంది. ఓకే, ఏ రైట్ ఉంది మీకు మీ పిల్లలకు గుండు కొట్టించారు? మీరు కొట్టించుకోండి, మీ వైఫ్ కొట్టించండి. పిల్లలకి ఎందుకు కొట్టిస్తారు? వాళ్ళకి ఏం అభంశుభం తెలియని మేకను తీసుకెళ్ళి చర్మం తీసేసినట్టు ఉంటుంది, వాళ్ళు ఏడుస్తూ ఉంటాయి. అది మా ఫీలింగ్. దీన్ని హేతువాదం అంటే నాకేం అభ్యంతరం లేదు. బట్ నేను గుడి కట్టాను. సినిమాల్లో బాగా బిజీ అయినాక పెద్ద పెద్ద వ్యక్తులతో సాన్నిహిత్యం వచ్చాక, పెద్ద వ్యక్తులు అంటే పెద్ద వ్యక్తులు ఇన్ ద సెన్స్ సినిమాలో పెద్ద వ్యక్తులు. ఉదాహరణకు చిరంజీవి గారు, డైరెక్ట్గా అడుగుతాను. చిరంజీవి నాకన్నా చిన్నోడండి. ప్రతి అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు. అందరూ అలాగే మాట్లాడతారండి. వాళ్ళతో అవసరం ఉన్న వాళ్ళతో మాత్రమే లౌకికంగా మాట్లాడతారు. అవసరం లేకపోతే నాకు ఎవరితో అవసరం లేదు కాబట్టి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. అయితే ఈ గుణం వల్ల మీరు కొంతమంది వ్యక్తులకు దూరం అయ్యారు అంటారు కదా. వాళ్ళు నాకు దూరం అయ్యారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు మీరు చాలా నిర్భయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. నిర్భయం ఏముంది, వాస్తవంగా స్టేట్మెంట్ ఇచ్చి. వాస్తవంగానే ఫ్రెండ్ ఇవ్వకపోతే ఎవడిస్తాడు? దాదాపు మీరు అన్నట్టే జరిగింది. మీరు చిరంజీవి చీఫ్ మినిస్టర్ అయినా సరే అనవసరంగా మంచి యాక్టర్ పోయాడు, చీఫ్ మినిస్టర్ అయ్యాడు అని ఉండేవాడు. నా భాషలో అంటున్నా ఆ మిస్కమ్యూనికేషన్ చాలా దూరం వచ్చి ఇటీవల నాగబాబు అరెస్ట్ అయ్యేదాకా వచ్చింది కదా. నాగబాబు అరెస్ట్ అవడానికి సాడిస్టులు రకరకాలుగా ఉంటారు, దానికి పెద్ద రియాక్షన్. 25 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసి అట్టర్ ఫ్లాప్ ఇచ్చాను కదా. మీ నవలని సినిమాగా తీయటానికి ఒప్పుకొని సినిమా షూట్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడైనా సార్ దీన్ని ఇలా మారుస్తాను సార్ కథని, డైలాగులు ఇవి కదా, ఎవరు చేశారని కదా, అలా చేస్తే ఒప్పుకుంటారా? స్టార్ రచయితని లేదా స్టార్ హీరోని సాధారణ జనం ప్రేమించడం అనేది జరుగుతుంది. అలా అన్నారా ఎవరన్నా? అంటే మామూలుగా చాలా మంది ఆడపిల్లలు నేను పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అది తెలియదు నాకు అంటారా? నిజంగా ఖచ్చితంగా అంటారు. నేను చాలా మంది, నాకు 2-3 పేర్లు ఇవ్వండి సార్. కాదు, నేను అక్కడికే వస్తాను. దేంట్లో అంటారు వీళ్ళు? వాట్సాప్లోనా? నాకు తెలియదు కదా, ఒట్టు నిజంగా నాకు తెలియదు. దేంట్లో అంటారు వీళ్ళు ఫలానా? 1982లో ఒక అమ్మాయి మిమ్మల్ని బాగా ప్రేమించి చనిపోయింది. ఆ ఇష్యూ కావాలా మళ్ళీ? అది మీకు ఏమన్నా టీపీ రేటింగ్స్ పెరుగుతాయంటే చేద్దాం, తప్పకుండా మాట్లాడదాం. దీనివల్ల రేటింగ్ పెరుగుతాయంటే తప్పకుండా అంత ఫస్ట్ పర్సన్ టు సాక్రిఫైస్ దట్. మీ కంఫర్ట్, నా కంఫర్ట్. మీకు ఏం కావాలి చెప్పండి. మంచి మసాలా కావాలా? ఎలా చెప్పంటారు? ఆ విషయం చెప్తే చెప్తాను. నా ఉద్దేశం ఆమెను రేప్ చేసి చంపేసానని చెప్తే మీకు రేటింగ్స్ పెరుగుతాయి అంటే అది కూడా నాకు వాస్తవం తెలుసు. నాకు వాస్తవం తెలుసు. మొత్తం ఇదంతా ఎడిట్ చేయకుండా ఉంచుతారా? ఎడిట్ చేద్దాం. చేస్తారు, చెయ్యండి. చేయొద్దు అంటున్నాను, చేయకుండా ఉంచండి, హ్యాపీగా ఉంచండి. నాకేమో నేను అనేది ఏంటంటే, ఒక అమ్మాయి వచ్చి ప్రేమించానని చెప్పింది, నాకు ఆల్రెడీ పెళ్ళయిందమ్మా అన్నాను, మరి నాకెందుకు ఉత్తరాలు రాసేది? నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి ఎప్పటిలాగే స్వాగతం. ప్రతి వారం ఓ ప్రముఖ వ్యక్తిని కలుస్తున్నాం కదా, అలాగే ఈ వారం కలవబోయే వ్యక్తి గురించి నేనే మాత్రం ఇంట్రడక్షన్ చెప్పదలుచుకోలేదు. ఉపోద్ఘాతమే అనవసరం, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేలా అన్నట్టు ఆయన అంత లబ్ధ ప్రతిష్ఠులు. మై గెస్ట్ ఈజ్ సింప్లీ ఎండమూరి వీరేంద్రనాథ్. నమస్కారం. చాలా సంతోషం సార్, మీ టైం మాకు ఇచ్చారు. కానీ ఒక విషయం ఏంటంటే, మీరు అందరూ జగమెరిగిన బ్రాహ్మణులతోనే చేశారు ఇప్పటివరకు. విశ్వనాథ్ గారికి ఏంటి రక్షణ అక్కర్లేదు, సీతారామ శాస్త్రి గారికి అక్కర్లేదు, అసలు మీరు చేసిన వాళ్ళకి ఎవరికీ అక్కర్లా. అదృష్టం, మీరు టైం ఇవ్వటం కూడా నా అదృష్టమే. మీలో బహుముఖీనమైన కోణాలు చాలా ఉన్నాయి. మీరు దర్శకులు, నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇలా చాలా కోణాలు ఉన్నాయి మీలో. అయినప్పటికీ మేజర్ షేర్ మటుకు మీది నవలా రచయిత. ఇప్పటికీ తెలుగు వాళ్ళ స్మృతి పదంలో మీరు నవలా రచయితగా అలా ఉండిపోయారు. అలా ఒప్పుకొని, నేను సినిమాలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి నవల రచయితగా ఉండిపోయాను. పెద్ద గీత చిన్న గీతలాగా. నా ఉద్దేశం అది కాదు, మీ నవలలు హిట్ అయ్యాయి కదా సినిమాలుగా. అదే సినిమాలుగా హిట్ అయ్యాయి కదా,
నాకు ఒక డౌట్ ఏంటంటేనండి, నవలా సాహిత్యం సినిమా సాహిత్యానికి ఎక్కువగా ఉపయోగించుకోలేదు. మీకు మాత్రమే ఎందుకో మినహాయింపు. మీకు ముందు కోడూరు కౌశల్యాదేవి గారు లాంటి వాళ్ళ చక్రభ్రమణం అవి తీశారు కదా, డాక్టర్ చక్రవర్తి. కానీ ఎదరపుడి సులోచన రాణి గారి తర్వాత ఈ తరానికి తెలిసి నవలలు సినిమాలుగా రావడం అనేది మీ విషయంలో ఎక్కువ జరిగింది. ఇంకెవరికి లేని గుర్తింపు మీకు మాత్రమే ఉంది. దానికి కారణం ఏంటంటే కోదండరామరెడ్డి గారు, కేఎస్ రామారావు గారు నవలా ప్రియులు. ఒక రైటర్ సులోచన రాణి గారు కానీ, కోడూరు కౌశల్యాదేవి గారు కానీ డైరెక్టర్స్తో అంత అటాచ్మెంట్తో ఉండటం కష్టం షూటింగ్స్ టైమ్స్లో వాటిలోను. సో వాళ్ళు నవలు రాసిన తర్వాత వీళ్ళు తీసుకునేవాళ్ళు. నేను కోదండరామరెడ్డి, రామారావు, చిరంజీవి వీళ్ళతో ఉండటం వల్ల నెక్స్ట్ ఏం చేస్తున్నావు వీరేంద్ర అని వాళ్ళు అడిగినప్పుడు కొంచెం ఇలా చేస్తే సినిమాకి పనికి వస్తుంది కదా, అది కూడా ఆ యాంగిల్ కూడా ఆలోచించి అని చెప్పడం వల్ల నెక్స్ట్ నవల్ రాసే ముందు ఇది కూడా కొంచెం పాయింట్స్ పెట్టుకుంటే అలా వర్కౌట్ అయింది అంతే. అంటే సినిమాలను ఉద్దేశించి దాదాపు చిరంజీవితో చేసిన సినిమాను కొంచెం మామూలు నవలలాగే ఉంటుంది, కొంచెం హీరోయిజం, ధీరోదాతత అంటారు, అవి పెట్టుకుంటే అవి కోదండరామరెడ్డి ఓకే చేసేవాడు. అలా సినిమాలు వచ్చేసాయి. మీ సమకాలీన నవలా రచయితల్లో మీకు అప్పట్లో అంటే మీరు వచ్చేప్పటికి మిమ్మల్ని ఎవరు ప్రభావితం చేశారు? నేను యాక్చువల్గా నవలా రచన కాదండి. ఫస్ట్ నేను నవలా రచన కాదు, చాలామందికి తెలియని నాటక రచయితని. నాటకాలు 10-15 రాసి ఉంటాను. దేశరాజు హనుమంతరావు అని డైరెక్టర్, ఆయన నేను కలిసి చేసాం. దాదాపు 10 సంవత్సరాలు చేసామండి. ఫ్రమ్ 73-74 నుంచి 81 వరకు చేసాం. 81లో నవలా రచన ప్రారంభించాను. అప్పుడు ప్రభావితం చేసిన వాళ్ళు కుంబూరు వేణుగోపాలరావు గారు, కొంతవరకు గోపిచంద్, బుచ్చిబాబు. ఆ తర్వాత పరిచయమైన వాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ, అంటే నాకు పరిచయం, నేను కొంచెం చదవటం తెలుసుకున్న తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు, కొంచెం ఇంగ్లీష్ పుస్తకాలు అవి చదివిన తర్వాత ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలనే కోరిక కలిగింది. ఆంగ్ల సాహిత్య ప్రభావం చాలా ఉంది. మొదట్లో ఆంగ్ల సాహిత్య ప్రభావం వచ్చిన తర్వాత నేను దాదాపు ఇంగ్లీష్ పుస్తకం చదవటం మానేశాను. ఎందుకంటే ఏ పుస్తకం చదివితే ఇంత మంచి పుస్తకం మన తెలుగు వాళ్ళకు కూడా పరిచయం చేయాలనే ఫీలింగ్ తప్పుడు ఫీలింగ్ అది రైటర్కి. సొంత అభిప్రాయాలు ఉండాలి కదా, అందుకనే చదవటం మానేశాను అన్నమాట. ఓ ఇంటర్వ్యూలో మీరే అన్నారు, ఒక 5-6 పుస్తకాలకు మాత్రమే ఇంగ్లీష్ సాహిత్య ప్రభావం ఉంది, మిగతా అంతా ఆనంద బ్రహ్మకి ఏముంటుంది ఇంగ్లీష్ సాహిత్యం, గోదావరి, కోనసీమ. బట్ తెలుగు సాహిత్యంలో విస్తృతమైన ప్రాపంచిక విషయాలు చెప్పాలనే తపనతోనే ఆర్ద్రహీలి పుస్తకాలు చదివిన తర్వాత అది కలిగింది, ఆ కోరిక కలిగింది. జెఫ్రీ ఆర్చర్ అవి చదివిన తర్వాత ఇంకా అక్కడ తర్వాత మానేశాను. అవి చదవడం మానేసి ఈ రొయ్యల గురించి రాసిన, టెలిఫోన్ గురించి రాసిన. అప్పుడు ఇంటర్నెట్ ఉండేది కాదు, అది పెద్ద ప్రాబ్లం. లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవటం. ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఖైరతాబాద్లో ఉంది కదా, వాళ్ళని వెళ్ళి కలుసుకొని ఎలా ఉంటాయో ఫోన్స్ అవి కొనుక్కోవడం. సుల్తాన్ బజార్ వెళ్ళి చీరల గురించి, ఇది నల్లంచు తెల్ల చీర రాసినప్పుడు అలాగా పనిచేసేవాళ్ళం. ఇప్పుడు ఈజీ అయిపోయింది ఇంటర్నెట్ వచ్చాక. మీ నల్లంచు తెల్ల చీర సీతారామ శాస్త్రి గారు పాటలో కూడా వాడేశారు. నేను పక్కపక్కనే ఉన్నాం ఆ రోజు. ఎక్కడది పాండుచేరిలో నల్లంచు తెల్ల చీర రాత్రి 1 గంట వరకు రాస్తున్నాడు. 2ంటికి లేపాడు నన్ను. లేపి ఏం రావట్లేదు, ఎన్ని చేసిన బెటర్, అంతకు మంచి మంచి పాటలు అందులో అక్కడే రాశాడు. అవన్నీ ఏది మన అద్భుతమైన పాటలు రాశాడు ఆ సినిమాకి. అదేదో ప్రియరాగాలు, ఆ సినిమాకి రాసినప్పుడు బాగా పరిచయం మాకు. ఈ నల్లంచు తెల్లచీర రాసింది మెడ్రాస్లో, ఇది ప్రియరాగాలు రాసినప్పుడు బాగా క్లోజ్ అయ్యాము. దాని ముందో తర్వాత నాకు గుర్తులేదు, ఇది ముందో అది ముందో నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఏమయ్యే దీని గురించి అంత పెద్దదే ఉంది, ఇచ్చాడు కదా చక్రవర్తి, నల్లంచు తెల్లచీర రాసి అన్న అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అతను ఆయన ఏం వాపోతూ ఉంటారంటే నల్లంచు తెల్లచీర క్రెడిట్ వేటూరి గారికి వెళ్ళింది, అది నేను రాసినా కానీ అదేంటి ఆ శైలిని అందరూ వేటూరి గారు అనుకున్నారు, తాలూకు క్రెడిట్ నాకు ఎవరు అంటారు. మంచిదే కదా, వేటూరులాగా రాయటం అనేది సీతారామ శాస్త్రికి పేరు వచ్చిందంటే అదృష్టమే కదా. సరే, మీరు వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్, ఎస్, తర్వాత నాటకకర్త, తర్వాత నవల రచయిత, ఇలా మీ ప్రయాణం చాలా దూరం అలా వెళ్ళిపోయింది. అయితే అంటే సమాజంలో అనుకునేది ఈ చార్టెడ్ అకౌంటెంట్గా ఫెయిల్ అయ్యి ఇలా వచ్చేది. లేదు నేను అది అడగదలుచుకోలేదు. కాదు, చార్టెడ్ అకౌంటెంట్ మీరు ఫెయిల్ ఎందుకు అవుతారు? మీరు చాలా చాలా పెద్ద పెద్ద పదవులు చేసి. అదేలేండి, చెప్పండి. చార్టెడ్ అకౌంటెంట్ వాస్తవవాది,
సహజంగా ప్రతి క్లయింట్ని వాస్తవంలో ఉంచుతాడు. ఇలా చేయకండి, ఇలాగే ఉండండి అనే ప్రతి క్లయింట్కి చార్టెడ్ అకౌంటెంట్ తన వాళ్ళ కంపెనీ సీఏ వస్తున్నారంటే ఒక భయం, ఏమి శుద్ధులు చెప్తాడు, ఒక గురుస్థానం ఉంటుంది కదా, వాస్తవవాది. తర్వాత మీ రెండో దశ నవల రచయిత ప్రయాణమేమో ఊహల్లో విహరింపజేశారు. అది మిథ్యా ప్రపంచం. అవునండి. ఆ తర్వాత మళ్ళీ మీరు తీసుకున్న మూడో ప్రధానమైన స్టెప్ ఏంటంటే వ్యక్తిత్వ వికాసం, మోటివేషన్, ప్రేరణ, ఇది ఎంచుకున్నారు. అవునండి. ఈ భావ ప్రయాణంలో అంటే ఉత్తర ధ్రువానికి వెళ్తున్నారు, దక్షిణ ధ్రువానికి వస్తున్నారు అన్నట్టుంది కదా, దీన్ని మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు? స్ప్లిట్ పర్సనాలిటీస్ అండి. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజు మంచి నటుడు, బట్ హీఈస్ ఆల్సో ఏ గుడ్ పోయిట్ అండ్ గుడ్ అలాగే విలనీ చేస్తాడు. ఏమన్నా ఒక దాంట్లో దీన్ని ఏమంటారంటే కార్పెంట్ ఏదో అంటారు. అంటే ఒక మధ్యలో వాయించేవాడు లేకపోతే ఒక హార్మోనియం వాయించేవాడు ఈజీగా కంప్యూటర్ ఇంజనీర్ అవుతాడు అంటారు. బేసిక్స్ ఒకటే ఉంటాయి. బేసిక్స్ ఏంటి? బతకటం, బాగా బతకటం అనేది. ఆ చార్టెడ్ అకౌంటెంట్ చెప్తాడు, భావనా లోకాల్లో విహరించేవాడు కూడా జీవితాన్ని ఆనందించి చెప్తాడు. సో రెండు వేరువేరు కాదండి. ఏ రొమాంటిసిస్ట్ కెన్ ఆల్సో బీ ఏ మెటీరియలిస్ట్. అది నా పుస్తకాల్లో తరచు రాస్తున్నది. అది నువ్వు మెటీరియలిస్ట్ అయ్యి బిజినెస్ కోట్లు సంపాదించి కూడా పడవలు వెళ్తూ చందమామను చూస్తూ హ్యాపీగా బతకచ్చు. ఇలా ఉన్నవాడు అలా ఉండకూడదు, అలా ఉన్నవాడు ఇలా ఉండకూడదు అని రూల్ ఏం లేదు. మీ నవలల విషయానికే వద్దాం. నవలల్లో కూడా మీరు మొదట రాసిన నవలల్లో ఒక రకమైన అంశాలు స్పృశిస్తే పోను దాని పీక్ తీసుకెళ్ళిపోయారు. వెన్నెల ఆడపిల్ల లాంటివి వచ్చేప్పటికైతే అసలు జనం యువత ఉర్రూతలుగే స్టేజ్. మీలో ఉండే ఆ రొమాంటిక్ కోణం, మీలో ఉండే ఆ ప్రేమికుడి గురించి చెప్పండి సార్. మీరు అంతగా ప్రేమైక భావనని స్పృశించారు, అంతగా భయపెట్టారు తులసీదళం లాంటివి. ఆ ప్రయాణం గురించి చెప్పండి సార్. యాక్చువల్గా మా ఇంట్లో మా మదర్స్ ఫాదరు వాళ్ళు 6 బ్రదర్స్ అండి. మేము 4 బ్రదర్సు. నాకు కొడుకు తప్ప కూతుళ్ళు లేరు. అసలు ఆడవాళ్ళు మా మదర్ తప్ప ఇంకెవరు లేరు, నేను చూడలేదు. నాకు తెలిసినంతలో 18 ఏళ్ళు వచ్చే వరకు మదర్ తప్ప ఇంకెవరు తెలియదు నాకు. అయితే మా ఆంటీని అసలు ఆడవాళ్ళు అంటే ఒక అద్భుతమైన ఒక బ్రహ్మ సృష్టి అనే ఫీలింగ్తో ఉండేవాడిని 18 ఏళ్ళు వచ్చేవారు. ఆ మందాకిని క్యారెక్టర్ సృష్టించిన రమ్య అంటే వాళ్ళు అద్భుతమైన మేధావులు, సున్నిత మనస్కులు, వాళ్ళ చీమ కుట్టినా తట్టుకోలేరు, ఈ ఫీలింగ్స్తో ఉండేవాడిని. అందువల్ల నా పుస్తకాలు కూడా అవే ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి. ఇంకా తర్వాత వచ్చేసరికి 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి కొంచెం ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టిన తర్వాత మనుషులందరూ ఒకటే, బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి. మనం అనుకున్నట్టు అందరూ తెలివైన వాళ్ళు కాదు. ఈ వాస్తవమైన ఇది వచ్చేసరికల్లా ఈ తప్పు చేద్దాం రండి ఇలాంటి పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. దట్ కమ్స్ విత్ ఏజ్ ఓన్లీ. ఇప్పుడు కూడా వెన్నెల ఆడపిల్ల రాస్తే అసలు నేను రాయలేను కూడా, అంత భావకత్వం ఉండదు కూడా. ఇప్పుడు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే మనుషులందరూ హ్యాపీగా బతకాలి అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలి, డబ్బు ఉండాలి, కొద్దిగా కీర్తి ఉండాలి, జీవితం పట్ల ఉత్సాహం ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇలాంటి ఫీలింగ్స్ పెరిగే కొద్దీ భావకత్వం 6వ స్థానానికి వెళ్ళిపోతున్నాడు. చిన్నప్పుడు నేను సంపాదన లేని స్టేజ్లో లేకపోతే కొద్దిగా సంపాదించి ఇదే ప్రపంచం అనుకున్న స్టేజ్లో భావకత్వం డామినేట్ చేసింది. చాలా కటువైన ఎక్స్ప్లెనేషన్ ఇది. తర్వాత బతికే కొద్దీ ముందు ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉండాలి కదా, ఒక ఫ్రిడ్జ్ ఉండాలి కదా, భావకత్వం ఉండాలంటే ముందు ఇవన్నీ ఉండాలి అన్న ఫీలింగ్ వచ్చేసరికి ఆ కాన్ఫ్లిక్ట్లోంచి తర్వాత వచ్చిన రియలైజేషన్స్లో యువతకి ముందు నేను చెప్పేది ఏంటంటే, ఒక అమ్మాయి ముంగురులో ఆరబోసుకుంటే చూస్తూ కూర్చో, ఒక గంట సేపు కూర్చో, కానీ మిగతా 16 గంటలు డబ్బు సంపాదించడం, కీర్తి సంపాదించడం, ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ చెయ్యి అనే వాస్తవ యాక్చువలిజం అంటారు దీన్ని. ఇది పెరిగిందనమాట. అందువల్ల భావకత్వం తగ్గిపోయిందంటారా? తగ్గిపోవడం అంటే ఎస్కేపిజం అయిపోతుందండి. నేను ఇప్పుడు నవల్స్ అందరూ చలంలాగా ఒక స్త్రీ ముంగురులోనే జీవితాన్ని నువ్వు ఆకలి లేకుండా కూడా బతకచ్చు, ఒక దీవిలో చిన్న ఇల్లు కట్టుకొని ఒక స్త్రీతో సంవత్సరాల తరబడి యుగాల తరబడి ఉండొచ్చు అని రాసేవాడు కదా. అది భావకత్వం అనుకుంటే నేను ఇప్పుడు రాయలేను అట్లాంటివి. ఫస్ట్ నీకు ఒక వ్యక్తిత్వం సంపాదించుకొని నీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ ప్రేమ పెట్టుకుంటూ పెద్దల పట్ల నీ పిల్లల పట్ల, ఇట్స్ ఎ డిఫరెంట్ యాంగిల్. ఇట్ డస్ నాట్ మీన్ భావకత్వం లేదని కాదు, బట్ ఇట్ ఈజ్ కింద పొరల్లోకి వెళ్ళిపోతుంది, పై పొరలన్నీ ఇవి ఉంటాయి వాస్తవాలు. దట్స్ వాట్ ఐ బిలీవ్. చలం గారి ప్రస్తావన మీరే తెచ్చారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతాను. చలం గారు స్త్రీవాదం, స్త్రీలని చాలా బలంగా ఉండాలి, అగ్రెసివ్గా ఉండాలి, అట్లాంటివి ఏదో చేశారు. చేయలేదండి ఆయన అంటారు, కానీ
మీరు మైదానం తీస్తే ఆ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుంది, ఇంకెవడితోనో వెళ్ళిపోతుంది, మళ్ళీ వాడు వదిలేస్తే ఇక్కడికి వస్తుంది. ఒక మ్యూజిక్స్ ఒకటే అద్భుతమైన స్త్రీవాదంతో రాశాడు ఆయన. ఇంకా 2-3 పుస్తకాలు రాశాడు. అంతే తప్ప ఆయన ఆపాదించారు ఈ స్త్రీవాదులు. అయితే నేను అడగబోతుంది ఏంటంటే, నాకు ఒక ప్రముఖ రచయిత చెప్పారు, లక్ష్మీనారాయణ అని, ఆయన గుంటూరు ప్రాంతంలో ఉంటారు. చలం గారు చివరిలో తను చేసిన పనికి బాధపడ్డారట. తెలియదు నాకు ఐడియా. ఏం బాధపడ్డారంటే, స్త్రీవాదాన్ని నేను ఇంతగా ఈ దృక్కోణంలోకి తీసుకెళ్ళి కొంత సమాజానికి చెడు సంకేతం ఇచ్చారని ఆయన బాధపడ్డారని అంటారు. నేను మీ ఇంటర్వ్యూలో కూడా మీరు తులసీ దళం పట్ల మీరు కొంచెం రిగ్రెషన్, నేనేదో చందమామ కథలాగా అందరూ చదివి ఆనందిస్తారని రాసుకుంటే దాన్ని చేతబడి ఉన్నాయని ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది, వీళ్ళందరికీ ఆపాదించుకొని ఎండమూరు కూడా రాశాడు చేతబడి ఉందని అని రాశారు. నేను ఆ స్టేజ్లో ఐ వాజ్ 32 years old. పెద్ద సామాజిక స్పృహ, కమ్యూనిస్ట్ రచయితని ఒకప్పుడు. కానీ దిస్ ఈజ్ ఓన్లీ ఎ థాట్, చిన్న ఫ్యాంటసీగా ఒక పుస్తకం రాస్తే బాగానే ఉంటుంది కదా అనుకొని రాసిందే. దాని ముందు రొయ్యల గురించి రాశాను, దానికి ముందు స్టాక్ ఎక్స్చేంజ్ గురించి రాశాను, ఇది దెయ్యాల గురించి రాశాను. అంతే తప్ప ఇట్స్ ఎ ఫ్లో. దాని తర్వాత ఎప్పుడు రాయలేదు చూడండి. నేను తర్వాత 70 పుస్తకాలు రాసినా కూడా ఎక్కడ రాయలేదు తులసిదళం గురించి. రిగ్రెట్ అవటంలో తప్పే ఉంది, అందులో రాయకుండా ఉండుంటే బాగుండేదేమో. అలాగా రాసినా కూడా కొంచెం లాస్ట్కి వచ్చేసరికి రేషనలిస్టిక్ దృక్పథంతోనే ఎండ్ చేశాను. దానికి విమర్శకులు అన్నారు భయపడి ఇలా చేశాడండి. భయం ఏం లేదు, నేను ఇప్పుడు ముందు అనుకున్నప్పుడు కూడా రేషనలిస్ట్ దాంతోనే దెయ్యాలు లేవు, ఏం లేవు, ఇట్స్ ఆల్ ఫియర్ అని చెప్పి ఎండ్ చేశాను పుస్తకం. వ్యక్తిగతంగా మీరేంటి హేతువాదే? నాకు వర్డ్స్ నాకు తెలియవు, కానీ నేను ఎప్పుడన్నా నేను గుడికి వెళ్ళి ఆల్రెడీ ఒక 35-40 years అయి ఉంటుంది. ఎప్పుడన్నా రాఘవేంద్ర గారు జగదేక వీరుడు అతిలోక సుందరి, రాఘవేంద్ర మంత్రాలయంలో అశ్వమేధం ఈ కాపీస్ పెడుతూ ఉంటాడు ఆయన గుళ్ళో. అప్పుడు తీసుకెళ్తాడు మమ్మల్ని అందరినీ. జంజాల మేము అప్పుడు వెళ్ళాం. అప్పుడు మాత్రం మూల నిలబడి చూస్తూ ఉంటాయి, ఈ విగ్రహం కోసం ఇట్లా వస్తున్నారు, తిరుగుతున్నారు, ఇదే అనుకుంటూ ఉంటాను తప్ప అలా అని దేవుడు లేడా లేదా నాకు సంబంధం లేని విషయం. 3 రకాలు ఉంటారండి మనుషులు. 2 విషయాలు స్పష్టంగా చెప్తారు కదా దీంట్లో. 2 రకాలు 3 రకాలు మీరందరూ 2 రకాల మనుషులు అంటారు. మేము 3వ రకం మనుషులు. అంటే దేవుడు ఉన్నాడనేవాళ్ళు కొంతమంది, దేవుడు లేడనేవాళ్ళు కొంతమంది, దేవుడితో మాకు సంబంధం లేదనేవాళ్ళు కొంతమంది. మేము 3వ రకం. మాకు దేవుడితో ఎందుకు సంబంధం ఉండాలి? మేము హ్యాపీగానే ఉన్నాము, మాకు ఏమీ లేవు సమస్యలు, అసలు మేము ప్రార్థించాం. బట్ ఈ ప్రకృతి సృష్టించింది, ఇంత ఆనందాన్ని ఇచ్చింది, ఇదంతా దేవుడే అని మీరు పేరు పెడితే మాకేం అభ్యంతరం. వీఆర్ హ్యాపీ దట్ హీ ఈజ్ హెల్పింగ్ యూ. మీరు కష్టాల్లో ఉంటే మీరు ఏడుస్తే సహాయం చేస్తున్నాడు కదా, మీకు మెంటల్గా ఇస్తున్నాడు కదా, మీ పిల్లలకు గుండు కొట్టిస్తున్నాడు కదా, వాడిని బాధ పెట్టిస్తున్నాడు కదా. అదే దేవుడైతే మేము ఒప్పుకోం. ఏ రైట్ ఉంది మీకు మీ పిల్లలకు గుండు కొట్టించారు? మీరు కొట్టించుకోండి, పిల్లలకి ఎందుకు కొట్టిస్తారు? వాళ్ళకి ఏం అభంశుభం తెలియని. ఓకే, అది మా ఫీలింగ్. దీన్ని హేతువాదం అంటే నాకేం అభ్యంతరం లేదు. బట్ నేను గుడి కట్టానండి. అదే నేను అడగబోతున్నాను. కాకినాడలో సరస్వతీదేవి విగ్రహం పెట్టింది ఎందుకంటే పీపుల్ బిలీవ్ ఇట్. అక్కడ ట్రైబల్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఆడుకుంటారు, స్విమ్మింగ్ పూల్ ఉంది, క్రికెట్ ఆడతారు, బాతులు ఉంటాయి, కలవ పూలు ఉంటాయి, చిన్న చిన్న గేలం వేసి చేపలు పెట్టి ఇవి ఉంటాయి. అంత రోజంతా నాతో గడుపుతారు. లాస్ట్లో తీసుకెళ్ళి వాళ్ళు నమ్ముతారు కాబట్టి కొన్ని ఒట్లే ఇస్తా. పెద్ద అయిన తర్వాత తల్లి తండ్రిని వదిలిపెట్టద్దు, సెల్ ఫోను వాడకం తగ్గించండి, ఇలాంటి 4-5 ఒట్లే ఇస్తే ఏమైనా కొద్దిమంది అన్నా మారతారేమో అని వాళ్ళ నమ్మకం మీద నేను చేసే ప్రయోగం తప్ప, ప్రయత్నం తప్ప. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి నాకు ఈరోజు కుమార్ గారితో, యమునా కిషోర్ గారితో ఇంటర్వ్యూ ఇప్పించి దేవుడా అని ప్రార్థించాను. సో మీరు హాఫ్ ఏథిస్ట్ అని వచ్చాము. ఏమో నాకు తెలియదండి అసలు ఎథిస్ట్ అంటే ఏంటో, థీస్ట్ అంటే ఏంటో నాకు తెలియదు. నేనైతే ప్రార్థించను, బట్ ఐ బిలీవ్. కొంతమంది ఇప్పుడు తాగుబోతులు ఉంటారు, పిచ్చిగా తాగి ఆనందిస్తారు. కొంతమంది గుడికి వెళ్ళి పొర్లుతో ఆనందిస్తారు. రెండో ఆనందంలో ఆరోగ్యం పాడవదు, డబ్బులు ఖర్చు లేదు. సో దట్ ఈస్ హ్యాపీ. వాళ్ళ ఆనందం కదా ముఖ్యం అన్నిటికన్నా. తాగడం కన్నా అది బెటర్ కదండి. అది నా ఫీలింగ్ అండి. మీరు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్గానే చెప్పారు, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను న్యాచురల్లీ, ఎస్ అని చాలా ఓపెన్గానే చెప్పారు. చాలా కష్టపడి చార్టెడ్ అకౌంటెన్సీ చదివి. ఏది కష్టపడి లేదు, హ్యాపీగా చదివాను, చాలా హ్యాపీగా చదివాను. సరే, మీ భాషలో ఇష్టపడి చాలా హ్యాపీగా చదివాను. నాకే కష్టం ఏం లేదండి. సరే, అంటే కష్టం అంటే దెబ్బతిన్న యూత్కి అది రాంగ్ నోషన్ వస్తుంది.
ఓకే సీఏ అంటే కష్టం అని ఏం లేదు, అసలు చాలా హ్యాపీగా చదివాను. సరే. ఎందుకంటే అప్పుడు నాటకాల్లో ఫుల్ నాటకాల్లో ఉండేవాడిని కదా. మనుషులు వస్తున్న జాగ్రత్త, రుద్రవీణ అవన్నీ సీఏ చదువుతున్నప్పుడు రాసినాయి, ట్రూప్స్తో కలిసి నాటకాలు ఆడుతూ. బట్ చదివేటప్పుడు మాత్రం ఎవ్రీడే 2 hours 7 to 9 మార్నింగ్ 1 hour అట్లా చదవటం మాత్రం అదే ప్లానింగ్తో నేను స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను. మీరు ఇంకొకటి చెప్తారు, మీరు ఇంట్లో నేను పెరగలేదు, మేనమామ ఎప్పుడు పెరగలేదండి, అందరి దగ్గర పెరిగాను. మా ఫాదర్ మదర్ దగ్గర పెరిగింది ఒక 1 year or 2 years ఇప్పుడు. ఏమిటా రీజన్ అంటే అంటే నలుగురు అంటే చెప్పకూడదు కానీ నలుగురు ఉండేవాళ్ళం మేము కుర్రోళ్ళం, అదే బ్రదర్స్ సిస్టర్స్, అంతమందిని పోషించిన కష్టం. అందువల్ల అక్కడక్కడ మా ఫాదర్ కూడా వారాలు చేసుకుంటూ చదివి పాస్ అయ్యాడు, గ్రాడ్యుయేట్. ఆయన ఫాదర్ చిన్నప్పుడు చచ్చిపోతే ఆయన అక్కడక్కడ వారాలు చేసుకుంటూ చదివి గ్రాడ్యుయేట్ అయ్యాడు. హైదరాబాద్లో ఖమ్మంలో మా ఫాదర్తో కలిసి ఉన్నాను. కాకినాడలో మా తాతగారింట్లో, అంటే తాతగారి దూరంతో అందరి దగ్గర అక్కడక్కడ ఉండి బతికాను. అందుకే ఆనందబ్రహ్మలో ఛాయలు బాగా కనబడతాయి, మందాకిని అవి. ప్రాపర్ ఎక్కడ సార్ అసలు మీరు పూర్వీకులు? ప్రాపర్ అంటూ ఏం లేదండి, మా మదర్ది భద్రాచలం, మా ఫాదర్ది కోనసీమ దగ్గర అమలాపురం. ఓకే. వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇంకా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు అన్నీ తిరుగుతూనే ఉండేవాళ్ళు. ఆదోని, అనంతపురం, జమ్మలమడుగు, ఖమ్మం, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాదు. నేను హైదరాబాద్లో ఇంటర్మీడియట్ 10th class చదివాను. గ్రాడ్యుయేషన్ పిఆర్ కాలేజీ, 8th class 9th class ఖమ్మం, అంతకుముందు జమ్మలమడుగు, దాని ముందు ఆదోని, కడప. అలా అలా చదువుకుంటూ వచ్చి అదే కూడా ఒక రకంగా రైటర్గా హెల్ప్ చేసి ఉంటుంది బహుశా, పాత్రలను సృష్టించుకోవడానికి. విస్తృతమైన ప్రపంచాన్ని చూసే అవకాశం దొరికింది అట్లా. నాటక రచయిత నుంచి నవల రచయితకి మారే సందర్భంలో ఈ సంఘటన నన్ను ప్రేరేపించి నేను నవల రచన వైపు వచ్చాను, అట్లా ఏం చెప్తారు మీరు? చెప్పానండి, చాలా లాంగ్ బ్యాక్ చెప్పాను ఇది. ఎప్పుడు బస్సులో వెళ్తుంటే బాగా తెలిసిన రైటర్, అతని పేరు మర్చిపోయాను. నాటకాలు రాయటం కాదయ్యా, నవలలు రాయి అన్నాడు. అతనికి ఒకటే నవల పబ్లిష్ అయింది. నిజంగా నాటకం రాసేవాడికి ఇవన్నీ చాలా చిన్న విషయాలండి. సినిమాలు, నవల్స్ రాయటం అనేది చాలా. నాటకం అంటే 1 hour 2 hours అక్కడ కూర్చోబెట్టి మొత్తం పబ్లిష్. ఇంత కష్టం అని చెప్పి 3 days రాసే ఫస్ట్ నవల ఋషి అని స్వాతిలో పబ్లిష్ అయింది. ఇంకా అక్కడి నుంచి నవల అయితే 1,00,000 మందికి వెళ్తుంది, నాటకం అయితే ఓన్లీ 200-300 పీపుల్కి వెళ్తుంది. అది కాక నాటకం వేయాలంటే నేను సొంతగా ఖర్చులు పెట్టుకొని ట్రూప్ని తీసుకెళ్ళి వేయించి చేయించాల్సి, అదంతా సీఏగా చేస్తూ అది కష్టం అయిపోయింది. దెన్ ఐ షిఫ్టెడ్ టు 4 novels రాశాను. పెద్ద పాపులారిటీ వచ్చింది అనుకోవటం కూడా తప్పే, ఎవరు రాలే, పబ్లిష్ చేయలేదు. అప్పుడు తులసిదళం, నవభారత్ ప్రకాశ్రావు గారు తులసిదళం వేశాడు. ఇప్పుడే చెప్పడం ఏంటంటే ఆయన నిన్నే చచ్చిపోయారు, నిన్న సాయంత్రం. ఆయన వేసాడు తులసిదళం. నేను కండిషన్ పెట్టింది అంటే ముందు 4 novels కూడా వేస్తే తులసిదళం వేస్తే బాగుంటుందంటే 5 వేసాడు. ఇది బాగా పోయింది, మిగతా బాగానే పర్లేదు, బాగానే పోయినాయి. ఆ తర్వాత అభిలాష, వెన్నెల్లో ఆడపిల్ల వచ్చినాయి. ఇంకా అక్కడి నుంచి నేను పబ్లిషర్ దగ్గరికి వెళ్ళటం కాకుండా పబ్లిషర్స్ మన దగ్గరికి వచ్చే స్టేజ్కి వచ్చింది. ఆ పుస్తకాల షాప్లో ఒక బైండర్ ఉండేవాడు, నవసాహితీ ప్రకాశరావు, ఈయన నవభారత్ ప్రకాశరావు. ఆయన అన్నాడు, చాలా భేద స్థితిలో ఉన్నాను, ఒక పుస్తకం వేసుకుంటానండి, పెద్ద రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఇచ్చుకోలేను, బాగా వేస్తాను పుస్తకం అంటే, సరే వేసుకో అన్నాను. వేసుకుంటే ఆయన వెన్నెల్లో ఆడపిల్ల వేసాడు. ఫస్ట్ పొద్దున్న రిలీజ్ అయితే సాయంత్రానికి 5,000 copies అమ్ముడిపోయినాయి. నెక్స్ట్ డే మళ్ళీ పబ్లిష్ చేస్తే 3-4 days ఇంకో 5,000. ఆ తర్వాత దాదాపు నా పుస్తకాలన్నీ మా ఆయన కూడా ఒక 3 years బ్యాక్ చచ్చిపోయారు, ఆయన కొడుకు చూస్తున్నాడు ఇప్పుడు. ఆయన ఈ పుస్తకాలతో అంటే సంపాదించిన పదం ఎంత ఎదిగాడంటే, ఆయన ఇంటి మీద పోలీస్ రైడింగ్ జరిగింది, అదే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగింది, సారీ పోలీస్ రైడింగ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్. అంత బాగా ఉచ్చ స్థితికి వచ్చాడు ఆయన. దట్ ఈజ్ నేను గర్వంగా చెప్పుకునే పాయింట్. పబ్లిషరు సార్, ఈ నవలలకి వీటన్నిటికీ ఆదరణ ఉండి దానికోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసి ఆ యుగాన్ని మీరు చూశారు, ఆ టైంను మీరు ఎంజాయ్ చేశారు కదా. మీరు చూస్తుండగానే పీక్కి వెళ్ళింది, మీరు చూస్తుండగానే మళ్ళీ ఆ మార్కెట్ అంతా క్రమక్రమంగా తగ్గుతూ, నవలలకి తగ్గి మళ్ళీ వేరే మాధ్యమాలు పుంజుకోవటం ఇవన్నీ జరిగాయి కదా. అప్పుడు బాధపడ్డారా సార్ మీరు? లేదు, బాధ ఎందుకు, ఏం లేదు. ఇట్స్ ఎ ప్యాషన్, రైటింగ్ ఈజ్ ఎ ప్యాషన్ ఫర్ మీ. అంటే నా ఉద్దేశం మీకు తగ్గిందని కాదు, నా ఉద్దేశం అది కాదు, ఓవరాల్గా నవలలకు తగ్గుతుంది. అలా తగ్గలేదండి, నాకు నవల గురించి నాకు బాధ ఏం లేదు, కానీ తెలుగు తగ్గినందుకు బాధ. ఓకే. పిల్లల్లో ఎంత అద్భుతమైన తెలుగు మంది, బాల రసాల దగ్గర నుంచి, ఆపురి బాయకుండ దగ్గర నుంచి, ఓయమ్మ నీ కుమారుడు, ఇలాంటివన్నీ తెలియవు మన పిల్లలకి. అది బాధ తప్ప నవలసిపోతే ఏముందండి, మంచి సాహిత్యం ఉండాలి.
వెన్నెల్లో ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు, కవిత్రయం, అలసాని పెద్దన, ఈ పేర్లు ఎవరికి తెలియవు మన వాళ్ళకి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, జంజాల పాపేశ్ శాస్త్రి అంటే ఎవరు వీళ్ళందరూ అని అడిగే స్టేజ్కి వచ్చారు. అది బాధ తప్ప ఈ ఆటుపోట్లు, మా షేర్ మార్కెట్లో పెరగటాలు పడిపోవటాలు, ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్. ఒకప్పుడు మేము ఏంటది ఫ్యాన్ కొనుక్కున్నప్పుడు మా అమ్మ దానికి పూజ కొట్టి కొబ్బరికాయ కొట్టి దండేసింది. ఇప్పుడు వేసి వెళ్ళి బిగించండి 10 రోజుల తర్వాత చూసుకుంటాం బాగుందో లేదో. ఆ స్టేజ్కి వచ్చేసాం కదా. ఈ ఫ్యాన్ అనేది ఇప్పుడు నథింగ్, ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. సో మార్పు అనేది సహజం అండి, దాని గురించి బాధ ఏం లేదు. మా బాధల్లో సాహిత్యం పోతుంది, తెలుగు సాహిత్యం పోతుంది. వీళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. మీరు ఈ బీటెక్ స్టూడెంట్స్తో చాలా నేను అటాచ్ అయి ఉంటాను కదా, వాళ్ళకి ఏ భాష రాదు అసలు, అది ప్రాబ్లం. ఏమి కారణం ఏంటంటారు సార్? సినిమా దాన్ని అనుసరించకపోవటం దేన్ని అంటే ఇప్పుడు ఈ ప్రధాన స్రవంతి సాహిత్యం, ప్రధాన స్రవంతి సంస్కృతి నుంచి ఈ సినిమా దూరంగా జరిగిపోవటం వల్ల తెలుగుకి ప్రాధాన్యత లేదు. సినిమాకి సాహిత్యానికి సంబంధం లేదు. అప్పుడు కూడా సినిమాలు ఉన్నాయి కదా, అది కాదండి. కనీసం కొంతవరకన్నా లేదు. నాకు తెలిసినంతలో ఎస్కేపిస్టిక్ యావగేషన్స్ ఎక్కువైపోయినాయి. వాట్సప్, సెల్ ఫోన్లో గంటల తరబడి నడపడం, సెల్ ఫోన్తో మాట్లాడుకుంటూ వెళ్ళటం ఒక స్టైల్గా భావించడం, ఎవ్రీథింగ్ గోస్ అరౌండ్ టైం వేస్టింగ్ ప్రాసెస్ అయిపోయింది తప్ప రిజర్వాయర్ ఖాళీ అయిపోతుంది, నీళ్లు పట్టం లేదు లోపలికి. బ్రెయిన్లో ఏం ఉండటం లేదు అసలు ప్రొడక్టివ్నెస్. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ తెలియదు, సైన్ థీటా బై కాస్ థీటా తెలియదు, ఫిజిక్స్ తెలియదు, షేక్స్పియర్ తెలియదు, ఏమీ తెలియదు అసలు వాళ్ళకి. జీవితం అంటే ఇలాగ సమోసాలు తింటూ పబ్లిక్ వెళ్తే, కొంచెం డబ్బులు ఉంటే పబ్లిక్ వెళ్తే, మోటార్ సైకిల్ మీద ఉంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంకా బెటర్, ఈ స్టేజ్కి వచ్చేసారు తప్ప జీవితాన్ని ఆస్వాదించాలి అంటే మీరు అనొచ్చు జీవితాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు కదా అని. ఇక్కడ తేడా ఏంటంటే నేను జీవితాన్ని ఆస్వాదిస్తుంటే ఇప్పుడు నాకు 70 ఏళ్ళు, రేపు నవంబర్కి 71 వస్తాయి. ఈ స్టేజ్లో కూడా కొంచెం ఆరోగ్యంగానే ఉన్నాను కదా, మెట్లు నడిచే వచ్చాను కదా. ఈ స్టేజ్కి వాళ్ళు ఉండటం లేదండి, ఈ సమోసాలు పిజ్జాలు తినటం, ప్లస్ చాలా చిన్న ఉద్యోగాల్లో చేరిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే చదువుకునే టైంలో దే డోంట్ బిలాంగ్ టు ది ఎడ్యుకేషన్. నాణ్యమైన ఎడ్యుకేషన్ రాకపోవటం. ఇంటర్వ్యూస్లో చాలా ఇంటర్వ్యూస్లో మెంబర్ని ఒకప్పుడు నేను. ఏమీ తెలియదు వాళ్ళకి, ఏమి అడిగినా చెప్పలేరు. గ్రాఫింగ్ తెలియదు, డిప్యూటింగ్ తెలియదు, ఏమీ తెలియదు ఇంజనీర్స్కి అసలు. సో దే బిలాంగ్ టు వాట్? ఆరోగ్యం ఉండదు, కీర్తి ఉండదు, ఇంట్లో తిడుతూనే ఉంటారు వాళ్ళని పిల్లల్ని, కీర్తి ఉండదు, ఇంట్లో కూడా కీర్తి ఉండదు, బయట ఒక్కొక్కటి రికగ్నైజ్ చేయడు. జీవితం పట్ల ఎంతూజియాజం అంటే మోటార్ సైకిల్ ఎక్కడమే అనుకుంటారు, ర్యాష్ డ్రైవింగో గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు. ఇదంతా ఓకే, నాకేం అభ్యంతరం లేదు. కానీ 30 years దాటిన తర్వాత ఏంటి? ఆర్ యూ ఏ గుడ్ పేరెంట్? నీ పిల్లల్ని మంచి స్కూల్లో చేర్చేంత డబ్బు ఉందా నీకు? అసలు జీవితం పట్ల ఇంట్రెస్ట్ ఉందా, ఎంతూజియాజం ఉందా, జ్ఞానం ఉందా? ఏమీ లేకుండా ఎందుకు ఈ బతుకు? మీరు చూస్తే ఇప్పుడు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ చూస్తే 35 ఏళ్ళు దాటిన మనుషులను చూస్తే ఒక్కొక్కడు ఉండాల్సిన దానికన్నా 25 kilos ఎక్కువ ఉంటున్నారు. మీరు గమనిస్తున్నారా? ఆ నడక చూస్తూ ఉంటే మీరు బస్సు ఎక్కలేరు, ట్రైన్ ఎక్కలేరు, నన్ను అడుగుతూ ఉంటారు పై బర్త్కి వెళ్ళండి అని చెప్పేసి. ఎందుకంటే నేను కొంచెం బిలాంగింగ్నెస్ టువర్డ్స్ లైఫ్ ఉండాలంటాను నేను. అది నా ఫీల్ అయ్యేది అంతే తప్ప సాహిత్యం పాడైపోయిందని, నవల్స్ పాడైపోయాను కాదు. నవల్స్ పాడైతే నాకేం CA ప్రొఫెషన్ ఉంది, లేకపోతే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా చేస్తున్నా కదా కన్నడలో ఒకటి. సో ఏదైనా ఉంటుంది. చార్టెడ్ అకౌంటెంట్గా ఇప్పటికీ కొనసాగుతున్నారు? ఎస్, ఐఎమ్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. జవహర్ అండ్ కంపెనీలో పార్ట్నర్ని. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాయి. ఏదైనా మంచి మంచి కంపెనీలు, ఊటీలో, అరకు వ్యాలీలో ఉన్న కంపెనీలు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర వెళ్తూ ఉంటాను ఆడిటింగ్కి. బట్ అయినో కొంతవరకు తెలుసు, 30% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అవి తెలుసు. సీరియస్గా CAగా ఎన్ని రోజులు ఉన్నారు సార్? అసలు సినిమాలు ఇవేమి సంబంధం లేకుండా. నేను CAగా అసలు ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదండి. యాక్చువల్గా CA పాస్ అవ్వకముందే ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో 250 రూపాయలకి. అది జాయిన్ అక్కడ 5 years చేశాను. అక్కడ చైర్మన్ స్వామినాథ్ రెడ్డి గారు ఆంధ్ర బ్యాంక్ చైర్మన్గా వెళ్తూ, ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్, అక్కడ చైర్మన్గా వెళ్తూ నువ్వు కూడా వచ్చే నాతో పాటు అన్నారు. దెన్ ఐ బికమ్ చీఫ్ ఆఫీసర్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్. అక్కడ 10 years చేశాను. చేసిన తర్వాత రిజైన్ చేశాను. చేసిన తర్వాత ఇది హాబీని ప్రొఫెషన్ చేసుకున్నాను, రైటింగ్ని. డబ్బులతో కూడా దీంట్లో కూడా సంపాదిస్తూ బతకచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు జవహర్ అండ్ కంపెనీ జవహర్ అడిగాడు మా దగ్గరకు వచ్చేసి సరదాగా. అంటే నేనేం పని చేయలేను, టైం లేనుండదు నాకు. అప్పటికే అభిలాష, ఛాలెంజ్ ఇవన్నీ వస్తున్నాయి కదా.
దాని పేరుంటే చాలు నాకు, అప్పుడప్పుడు వద్దు కానీ అన్నాడు. అలా జాయిన్ అయ్యాను. అయిన తర్వాత అప్పుడప్పుడు ఈ అరకు గిరకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆడిటింగ్ కోసం వెళ్తూ ఉంటాను, ఎల్ఐసి ఆడిటింగ్. మీరు చెప్పే వాటిల్లో మీరు లంచాలకు వ్యతిరేకం అంటారు, చాలా 100%. అవినీతికి వ్యతిరేకం అంటారు. చాలా. నేను అసలు భర్తకు కూడా డబ్బులు ఇవ్వను, కావాలంటే కింద పడుకుంటాను. టీసీకి టీటీ అంటారు కదా, టీటీగా. ఇది ఏంటి, దీనికి ప్రేరణ ఏంటి మీకు? నా హ్యాపీనెస్, నాకు దాని ప్రేరణ ఏముంది? ఇది మొదటి చిన్నప్పుడు చాలా భేద స్థితిలో ఉన్నప్పుడు కూడా అసలు నేను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, నేను ఆంధ్ర బ్యాంకులో ఉంటే నేను 200 crores-కి అధిపతిని, ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్, జస్ట్ సంతకమైన అది. అయినా కూడా నెవర్ అసలు స్కూటర్ మీద తిరిగినా సరే వచ్చినవాడికి కాఫీ ఇచ్చి సంతకం పెట్టేవాడు. ఎందుకు అట్లా అయిపోయింది. ఐ లవ్ దట్. ఏం చేసినా డబ్బు సొంతంగా సంపాదించుకోవాలని ఫీలింగ్. ఒకడే కొడుకు నాకు, వాడు పుట్టగానే ఆపరేషన్ చేయించుకున్నాను, డబ్బులు లేవు కదా ఎక్కువ. అలా ఉండటం నా థీరీ అండి. అంటే ఇదంతా చెప్పటం గర్వంగా చెప్పడం కాదు, ఎవరైనా ఒక యూత్ ఎవరైనా వింటే తెలుసుకుంటారని చెప్పటం. సినిమాల్లో బాగా బిజీ అయినాక పెద్ద పెద్ద వ్యక్తులతో సాన్నిహిత్యం వచ్చాక, పెద్ద వ్యక్తులు అంటే పెద్ద వ్యక్తులు ఇన్ ద సెన్స్ సినిమాలో పెద్ద వ్యక్తులు అని. ఎవరు? ఉదాహరణకు చిరంజీవి గారు, డైరెక్ట్గా అడుగుతాను. చిరంజీవి నాకన్నా చిన్నోడండి వయసులో చిన్నవాడు అంటే అతని ప్రొఫెషన్లో ఆయన గొప్ప స్థితిలో నా ఉండొచ్చు. ప్రొఫెషన్లో మీరు గొప్ప, నేను ఇంకేంటి? అది నా ఉద్దేశం ఏంటంటే ఇంత స్టార్డమ్ వచ్చినా కూడా దాన్ని కూడా డబ్బుగా మార్చే పెద్దగా ప్రయత్నం చేయలేదు అని అంటారు కదా ఎవరు? మీరు. నాకు అర్థం కాల, నిజంగా అర్థం కాల. నేను అనేది ఏంటంటే నా రెమ్యునరేషన్ నాకు ఇచ్చేవాళ్ళు, చాలా తక్కువే కానీ రెమ్యునరేషన్ అదే ఇచ్చేవాళ్ళు. నేను అడుగుతుంది కూడా అదే. మీ నవలలు చాలా వ్యాపారం చేయదగిన చాలా పెద్ద వస్తువులైనా కానీ పరిమితంగానే తీసుకుని మీరు తప్పించేశారంటారు కదా. అది కష్టం, ఎందుకంటే కేఎస్ రామారావే దాదాపు నా పుస్తకాలన్నీ చేసిన అతను, దాదాపు 6 పుస్తకాలు 7 పుస్తకాలు 8 పుస్తకాలు చేసినట్టు గుర్తు. మిగతా అన్నీ 4-5 పుస్తకాలు మిగతా వాళ్ళు చేశారు. కేఎస్ రామారావు స్టోర్పురం ఆయనకి డైరెక్షన్ చేసినప్పుడు కూడా ఆయన ఎంత ఇస్తే అంత తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చాను తప్ప, ఎందుకు మొదటి నుంచి నాకు డబ్బు పట్ల అంత లేదండి, ఇంట్రెస్ట్ లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు డబ్బు పట్ల. బట్టలు కూడా ఎక్కువ కొనుక్కోవటాలు అవేం లేవు అసలు. మీరు యువతకు ప్రబోధించేది కూడా డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు అనే చెప్తారు. కంఫర్ట్స్గా ఉండాలండి, ఎగ్జిబిషనిజం అక్కర్లేదంట. ఎగ్జిబిషన్ ఇప్పుడు మా అబ్బాయి నాకు BMW కారు పంపించాడు బర్త్డేకి, వెంటనే మరుసటి రోజు వాళ్ళకి వెనక్కి పంపించేసాను. ఇది గర్వంగా చెప్పుకోవడం. నాకు ఎందుకు BMW హైదరాబాద్లో చెప్పండి, అసలు మామూలు మారుతే తిరగదు ఇక్కడ. ఏదో ఎండమూరికి BMWలో వస్తే స్టూడియోలో అందరూ దిగుతారు, హ్యాపీగా చెప్పు. నాకు ఎందుకు చెప్పు? దే హ్యావ్ టు రికగ్నైజ్ మై వర్త్ బై మై రైటింగ్స్, నాట్ బై మై BMW కార్. ఆ మెంటాలిటీ నాది. సో సింపుల్ కారు, సింపుల్ ఇది. బట్ లగ్జరీస్ అక్కడే కానీ కంఫర్ట్స్ ఉండాలి కంపల్సరీ. ఏసీ రూమ్లో పడుకుంటాను ఇప్పుడు కూడా. అందుకన్నా 10 ఏసీలు పెట్టుకోక్కర్లేదు కదా. బెడ్రూమ్లో స్విమ్మింగ్ పూల్ అక్కర్లేదు కదా. స్విమ్మింగ్ పూల్ ఎలాగో పెట్టుకోవచ్చు కావాలంటే, పెద్ద ఎందుకని, అది నా ఉద్దేశం. మీరు రచయితగా కానివ్వండి లేదా సినిమా మనిషిగా కానివ్వండి, మీరు పొందిన మ్యాక్సిమం ప్రయోజనం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కలిగిన లాభం ఏంటని, ఈ స్థితి లేదా ఈ ప్రయోజనాన్ని నేను పొందగలిగాను అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఉదాహరణకు డైరెక్ట్గానే అడుగుతాను. చెప్పండి. ఉదాహరణకు నేను ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ని. నేను నా అధమమైన బుద్ధి కానివ్వండి ఏమైనా కానివ్వండి, నా 10 ఏళ్ల కెరియర్లో నేను ఇన్ని కోట్లు సంపాదించాను, ఇది నేను అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే ఓకే. మీరు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వరు. మీ రచయితగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సాధించిన ప్రయోజనాన్ని మీరు ఎలా చెప్తారు? ఫస్ట్ నేను కథలు రాసినప్పుడు షేక్ హ్యాండ్లు గీక్ హ్యాండ్లు అవన్నీ వచ్చినప్పుడు, అదిగో వినరా చప్పట్లు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ బాగుండేది. అది ఒక ప్రయోజనం. అదొక ప్రయోజనం. నవలు రాస్తున్నప్పుడు, తొలిదనం రాస్తున్నప్పుడు ఆంధ్రభూమి ఎలా పెరిగిపోతూ ఉండేది. 2 లక్షలు 1,20,000 వరకు సర్క్యులేషన్ పెరిగిపోయింది. ఆ అచీవ్మెంట్స్ అన్నీ రెగ్యులర్గా ఆనందం ఇస్తూ ఉండేది. తర్వాత చిరంజీవితో పరిచయం, కోదండరామరెడ్డి, చిరంజీవి, అదొక డిఫరెంట్ గ్రూపు. ఆ గ్రూప్తో కలిసి కొంతకాలం ఒక 7 years 5 years తిరగటం, ఫ్లైట్లో తిరగటం ఒక గొప్ప ఆనందం. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలతో సంతృప్తి పడే మనస్తత్వం ఉన్నది. ఎప్పుడైతే సినిమాలు బోర్ కొట్టినాయో ఇంకా లాభం లేదు. షోర్ట్పురం ఫెయిల్ అయిన తర్వాత ఇంకో 2-3 సినిమాలు కూడా తీసాం, కానీ అదేం పెద్ద వర్కౌట్ చేసాం అవ్వలేదు. ఇమీడియట్లీ పట్టాభిరాము ఈ ఫీల్డ్లోకి రా అన్నాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫీల్డ్, గివింగ్ లెక్చర్స్ టు ద స్టూడెంట్స్. వాళ్ళు అట్లా వింటూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఒకళ్ళిద్దరు మారుతూ ఉంటారు. విజయానికి 5 మెట్లు, 2 crores సేల్స్ అవ్వడం అనేది తెలుగు సాహిత్యంలో గొప్ప అచీవ్మెంట్.
సో మీరు అన్నారు ₹1,00,00,000 సంపాదించి నేను అచీవ్మెంట్ చేశాను మీరు అన్నారు ఇప్పుడు. నా పాయింట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు కదా, ఇలాంటి అచీవ్మెంట్స్ నాకు దాదాపు 3 నెలలకు ఒకటి వస్తూనే ఉంటుంది. అదే నేను అదే ఫీలింగ్. ₹1,00,00,000 బ్యారియర్ కాదు అక్కడ. ఒక మంచి చప్పట్లు కొట్టడం, ఒక పుస్తకం అమ్ముడుపోవడం, మీకు యాడ్ ఫిల్మ్ ఒకటి బ్రహ్మాండంగా ఉందని మీకు వస్తే ఇంకో యాడ్ ఫిల్మ్కి ఇన్స్పిరేషన్ వస్తుంది కదా. ఆనందం అనేది నిరంతరం. ఎక్కడైతే ఆనందం తగ్గిపోయిందో ఆ ఫీల్డ్ వదిలేసి ఇంకో ఫీల్డ్కి వెళ్ళడం మొదలుపెట్టాను. మీరు గమనించి ఉంటే నా జీవితాన్ని సీఏ చదువుతున్నంతసేపు ఆనందంగా చదివాను. సీఏ అయిపోయింది. ఉద్యోగం అంత కంఫర్టబుల్గా లేను ఉద్యోగంలో. ఎందుకంటే ఇట్స్ నాట్ మై బ్రెడ్ అండ్ బట్ అది సారీ దాన్ని ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో, నా ప్రవృత్తి కాదు ఆ ఉద్యోగం చేయటం అనేది. బట్ కంపల్సరీగా డబ్బుల కోసం, బతకడం కోసం అప్పుడే పెళ్ళి అవటం, పిల్లలు పుట్టడం, అది ఒకటే అబ్బాయి పుట్టడం, దానికోసం చేయాల్సి వచ్చింది. ది మూమెంట్ నేను కంఫర్ట్గా ఉన్నాను, ఇంక అక్కర్లేదు, ఒక 10 లక్షలు బ్యాంకులో ఉన్నాయి, 10 లక్షల మీద నెలకు 10,000 వస్తుంది అనుకున్న టైంలో రిజైన్ చేశాను. అక్కడి నుంచి ఇంకా జీవితం అంతా ఆనందంగా ఉండటం మొదలుపెట్టాను. చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. ప్రతి అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు కదా. అందరూ అలాగే మాట్లాడతారండి. వాళ్ళతో అవసరం ఉన్న వాళ్ళతో మాత్రమే లౌకికంగా మాట్లాడతారు. అవసరం లేకపోతే నాకు ఎవరితో అవసరం లేదు కాబట్టి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. అయితే ఈ గుణం వల్ల మీరు కొంతమంది వ్యక్తులకు దూరం అయ్యారు అంటారు కదా. వాళ్ళు నాకు దూరం అయ్యారు, అంతే. నేను వాళ్ళకి దూరం అయ్యాను. పరస్పరం లేదే, నేను ఎవరికి దూరం లేదు, అందరినీ కౌలించుకుంటాను. వాళ్ళు ఎక్కడో గిల్ట్ ఫీలింగ్ ఉండి దూరం అయి ఉంటారు. వాళ్ళు నాకేం డైరెక్ట్గానే అడుగుతారు. చెప్పండి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు మీరు చాలా నిర్భయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. నిర్భయం ఏముంది, వాస్తవంగా స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవంగానే సరే, మీరు అన్నట్టే వాస్తవంగా స్టేట్మెంట్. ఫ్రెండ్ ఇవ్వకపోతే ఎవడిస్తాడు? దాదాపు మీరు అన్నట్టే జరిగింది. మీరు 30 సీట్లు జరగకపోయినా నేను ఆ ఫీలింగ్ నమ్మేవాడిని. ఇప్పుడు చిరంజీవి చీఫ్ మినిస్టర్ అయినా సరే అనవసరంగా మంచి యాక్టర్ పోయాడు, చీఫ్ మినిస్టర్ అయ్యాడు అని ఉండేవాడిని. మీరు 30 సీట్లు వస్తాయంటే అక్కడ 18 సీట్లే వచ్చాయి. అది ఏదో 30 నోటుకు వచ్చిన మాట అని ఉంటే ఏంటి వస్తాయో తెలియదు. కానీ అతని మనస్తత్వానికి ఆ ఫీల్డ్ కుదరదు. అతను నిజాయితీగా ఏదో ముక్కుసూటిగా అందరినీ కూడగట్టుకునే విధానం అవి లేవు అతనికి. ఒక ఎవడొచ్చినా, ఎంత రౌడీ వచ్చినా మెజము చేయాల్సిన ఫీల్డ్ అది రాజకీయం అంటే. అలాంటి అలవాట్లు కానీ అలాంటి ఇవి లేవు ఇతని క్వాలిటీస్. సో నెగ్గుకు రాలేడని నాకున్న అసోసియేషన్స్ చెప్పాను. దానికి పెద్ద అనాలిసిస్ ఏముంది. రాజకీయం అంటే చాలా కష్టం అండి. ఇది నేరుగా చెప్పే ప్రయత్నం చేశారా సార్ మీరు? మొదట్లో ఫస్ట్ బిగినింగ్లో అతను ఆలోచన చెప్పినప్పుడు ఓకే, ఎందుకు వచ్చిన కూడా ఇప్పుడు చిరంజీవి మనకి ఒక 1 ఇయర్ బాగా ట్రై చేసి అంత కూడగట్టుకొని ఎక్కడ ఒక అరాచకం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు చూడండి, ఎక్కడ చేసినా ఒక జనసేనలాగా ఒక ప్రజాసేన వెళ్ళి ముందు అసోసియేషన్ చేసి కష్ట నష్టాలు తెలుస్తాయి. అక్కడ లాడ్జింగ్ సరిగ్గా ఉండకపోవచ్చు, అక్కడ రాత్రి ఉండాల్సి రావచ్చు, యూత్ ఎలా బిహేవ్ చేస్తారో తెలుస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత చేస్తే బాగుంటుందని చూచాయిగా చెప్పాను. బట్ ఎనీహౌ ఐ డిడ్ నాట్ పోక్ మై నోస్. ఆ అఫేర్స్లో 10 ఏళ్ళలేదు లోపలికి. ఆ అగాధం దాదాపు 10 ఏళ్ళు అలాగే ఉంది. 10 ఏళ్ళు ఏంటి, అగాధం ఏం లేదండి. మొన్న కూడా కలిసాం కదా. ఇప్పుడు అగాధం ఇన్ ద సెన్స్ మిస్కమ్యూనికేషన్ అనుకుందాం. మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు కాదండి. నా ఉద్దేశం ఏంటంటే ఏ ఫీల్డ్తో ఉంటే ఆ ఫీల్డ్లో కలిసి ఉంటామండి. నేను సినిమా ఫీల్డ్ మానేశాను కదా పూర్తిగా. మీరు అలా అంటే మరి ప్రజారాజ్యం పెట్టకముందే చిరంజీవి ఇల్లు కట్టుకున్నాడుగా రాజమండ్రి, హైదరాబాద్లో. ఆయన ఇల్లు ఎక్కడో తెలియదు నాకు ఇంతవరకు. జూబ్లీ హిల్స్లో కట్టాడని తెలుసు, బట్ వెళ్ళలేదు. ఎందుకంటే మాకు లేదు నాకు ఆ ఫీల్డ్. ఇప్పుడు నేను ప్రస్తుతం పర్సనాలిటీ డెవలప్మెంట్. నేను ఆయనకు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నాను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి, అంతే కదా. వెళ్ళాలంటే నాకు పెద్ద ఇదేముంది అవసరం. నాకు ఎవరి ఇల్లు తెలియదు అసలు. రాఘవేంద్ర గారి ఇల్లు తెలియదు, మాకు కోదండరావు ఇల్లు తెలియదు, కేఎస్ రామారావు ఇల్లు తెలియదు, చిరంజీవి ఇల్లు తెలియదు, ప్రామిస్ సరస్వతి రొట్టేసి నాకు ఎవరి ఇల్లు తెలియదు హైదరాబాద్లో. నా ప్రవృత్తి అది కాదండి అసలు. ఏ ఫీల్డ్లో ఉంటే ఎవరు ఉంటే వాళ్ళతోనే. నా భాషలో అంటున్నా ఆ మిస్కమ్యూనికేషన్ చాలా దూరం వచ్చి ఇటీవల నాగబాబు అరెస్ట్ అయ్యేదాకా వచ్చింది కదా. నాగబాబు అరెస్ట్ అవ్వడానికి మిస్కమ్యూనికేషన్ ఇంత దూరం రాలేదు. జస్ట్ ఇన్సిడెంట్గా అయింది అనేసాడు అంతే. దానికి అప్పుడే అంతకుముందేగా నాగబాబు నా భుజం మీద చేసి మాట్లాడింది స్టేజ్ మీద మా టీవీలో 10 రోజుల క్రితమే కదండి. అదే అంతలోకి ఏం జరుగుతుంది అదే అంటారు. అప్పటికప్పుడు వచ్చిన ఒక న్యూస్ చూస్తే ఎవరికన్నా ఒళ్ళు మండుతుంది కదా. నాగబాబుకే కదా ఎవరికన్నా మండుతుంది ఆ టీవీ చూపిస్తే. అలా కరెక్ట్గా పెట్టాడు దాన్ని, ముందుది వెనకాలది తీసేసి ఎడిట్ చేసాడు. అంటే మధ్యలో ఎడిట్ చేయాల, ముందుది మెగాస్టార్ చిరంజీవి అన్నది, పవన్ కళ్యాణ్ అంటే ఆంజనేయులు అన్నది అవన్నీ తీసాడు. ఓకే, రామ్ చరణ్ తేజ అంటే రాముడి చరణాల మీద నమస్కారం చేసేవాడు ఆంజనేయులు అని చెప్పాను. అవన్నీ తీసేసి ఆపరేషన్ చేయించుకున్నాడు, అదొకటే పెట్టాడు వాడు. సాడిస్టులు రకరకాలుగా ఉంటారు, దానికి పెద్ద రియాక్షన్ ఏమన్నా.
అదే మీరు ఆ వెంటనే టీవీలో రియాక్ట్ అయింది కూడా అదేదో నాకే డైరెక్ట్గా చెప్పి ఉండొచ్చుగా అని అన్నారు మీరు. పర్లేదు ఏమన్నారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఏమైనా మాటలు కలిసాయా సార్? ఆ కమ్యూనికేషన్ మళ్ళీ ఏమైనా పాత స్నేహం మళ్ళీ? 5 నెలల నుంచి నేను బెంగళూరులో ఉంటున్నానండి, కన్నడ సినిమా తీస్తున్నాను. అందువల్ల నేను అసలు హైదరాబాద్లో ఇంక మళ్ళీ వీళ్ళని కలిసే అవకాశం కూడా లేదు. ఇప్పటి నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఉంటాను. సో మళ్ళీ పెవిలియన్ నాట్ టు ద ఈ పిక్చర్ కన్నడ పిక్చర్ హిట్ అయితే మళ్ళీ తెలుగులో ఏమైనా చేయాలని ఏమైనా ప్రొడ్యూసర్ వస్తే ₹1 కోటి పోగొట్టుకోవడానికి అప్పుడు చేస్తాను తప్ప లేకపోతే చేయదు. అలా ఎందుకు అనుకుంటున్నారు? మీ నవలలే గొప్ప గొప్ప కాసుల వర్షం కురిపించాయి కదా. డైరెక్టర్ నేను కాదు కదండి. ఇప్పుడు కన్నడ పిక్చర్ చేశానంటే సాంగ్స్ లేవు, అంత కొత్త వాళ్ళు. నేను తీస్తే అట్లాగే తీస్తాను. సాంగ్స్ లేవు, ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు. సో ఆ రిస్క్ తీసుకోవాలని కెపాసిటీ ఎవరికన్నా డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఉంటే వస్తాడు. అది పిక్చర్ ఇంక 10 రోజుల్లో రిలీజ్ అయిన తర్వాత కానీ తెలియదు. ఆ పిక్చర్ తీయడానికి కూడా ఐడియా ఏంటంటే 25 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసి అట్టర్ ఫ్లాప్ ఇచ్చాను కదా, ఆ డిఫీట్ ఒప్పుకొని అవుట్ అయిపోయాను నేను ఫీల్డ్లోంచి. చాలామంది విమర్శకులు ఏమంటారంటే విజయం సాధించాలంటే ఓటమి నుంచే ఎత్తుక్కోవాలి, అదే గెలవాలి ఇది అని చెప్పి నువ్వే ఎందుకు అసలు సన్యాసం చేసావు అనేవాళ్ళు. నేనేమో ఆర్గ్యూ చేసేవాడిని అంటే ఇంకో పిక్చర్ చేయాలంటే ఇంకో 5 కోట్లు 6 కోట్లు పెట్టి ఎవడో ప్రొడ్యూసర్ రావాలి. నేను పిక్చర్ సరిగ్గా తీయలేనని స్టోర్టపురంతా తెలిసిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ తెలుసుకొని అన్నీ చేసి మళ్ళీ ఇంకో పిక్చర్ చేయాలంటే ఇంకో ప్రొడ్యూసర్కి 5 కోట్లు పోయే రిస్క్ ఉంది. ఎందుకు నా ఎక్స్పెరిమెంట్ కోసం గెలిపే సాధిస్తానని చెప్పడం కోసం 5 కోట్లు పోగొట్టుకోవటం అని ఆర్గ్యూ చేసేవాడిని. ఈ టైంలో కన్నడ ప్రొడ్యూసర్ వచ్చాడు. అతనికి కొడుకున్నాడు. ఆ కొడుకు కొంచెం దీంట్లో ఉన్నాడు. సైకాలజిస్టుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే మన ఇంట్లో రామ్ సుబ్బారెడ్డి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే లాభం లేదన్నాడు. అతనికి ప్యాషన్, సినిమాల ప్యాషన్. సరే మీరు బాగా డబ్బు ఉన్నాడు ప్రొడ్యూసర్, బాగా 500 కోట్లు ఉన్నాడు. ₹1 కోటి ఖర్చు పెడితే కొంచెం సినిమా తీద్దామని ఒకటి, ఈ కుర్రోడితో నేను ఒక రకంగా ప్లాన్ చేస్తాను, ఒక ఎక్స్టెన్సిక్ ఫెలో డ్రగ్ ఎడిక్ట్ లాగా తీస్తానని పాత్ర స్వభావమే అలా. సో అలా చిత్రీకరించాం. చేసిన తర్వాత 2 నెలల్లో స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, చేసేసాం. 66 లక్షలు అయింది ఇప్పుడు పిక్చర్ రెడీ అయిపోయింది. కుర్రోడు ఆ రోజు నుంచి మళ్ళీ మనకన్నా అద్భుతమైన మనిషిగా తయారైపోయాడు డ్యూరింగ్ దిస్ 6 months పీరియడ్. సూపర్. ఈ 6 నెలల్లో ఎందుకంటే అతనికి కావాల్సినది దొరికింది కరెక్ట్గా సినిమాలో. గురువుగారు అంటాడు, ఎయిర్పోర్ట్కి వస్తాడు, తనే కారులో తీసుకెళ్తాడు. అప్పటికి ఇప్పటికి తేడా తెలిసిపోయింది పూర్తిగా. ఇది మేము సాధించాం. దీనికి ఖర్చు అయింది 66 లక్షలు. ఈజ్ ఎ పీనట్స్ ఫర్ ద ఫాదర్. నాకు కూడా ఒక ప్యాషన్, నేను అనుకున్న సినిమా తీయగలిగాను. చిరంజీవితో సినిమా తీయాలంటే తప్పకుండా సాంగ్స్, ఫైట్స్ ఇవన్నీ కంపల్సరీ. అలా కాకుండా ఇప్పుడు నేను అనుకున్నట్టు తీశాను కదా, ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఓహో నేను పనికిరాను అని అర్థం అవుతుంది. ఇప్పుడు సక్సెస్ నేను అనుకో చూసావా, గెలిచానని మా వెనక చెప్పచ్చు. సో రెండు వైపులా నేను సాధించినట్టే అవుతుంది. చాలా మంచి కథతోనే కదా మీరు స్టోర్టపురం పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేసింది. ఏమిటి అవి ఫెయిల్యూర్ కారణం? చాలా ఉన్నాయండి. ఫస్ట్ సాంగ్స్ అనేది నాకు నచ్చవండి సినిమాల్లో, కొంచెం అర్ధసత్య ఆ టైప్లో తీయాలని నా ఉద్దేశం. చిరంజీవితో ఫస్ట్ డే షూటింగ్ అయిపోయిన సాయంత్రం నేను, చిరంజీవి, అల్లు అరవింద్, కేఎస్ రామారావు కూర్చున్నప్పుడు నేను చేయలేను ఈ సినిమాను, ఐమ్ నాట్ అని దాదాపు బరస్ట్ అయిపోయాను. అప్పుడు అరవింద్ లేదు చేయగలవు, నువ్వు చేయని ధైర్యం ఇచ్చాడు. చిరంజీవి కూడా నువ్వు చేయగలవు అన్నాడు. అప్పుడు కంటిన్యూ చేశాను. అంతా హాఫ్ హార్టెడ్గా అయిపోయాను. క్లైమాక్స్ ఒకటి చాలా వీక్ పాయింట్, నిరోష ఒకటి చాలా మైనస్ పాయింట్. విజయశాంతి, నిరోష దాంట్లో. మీరు తీసిన నవలలు చాలా సినిమాలుగా తీశారు కదా, వాటిల్లో సినిమాలుగా తీసిన తర్వాత ఇది నేను డైరెక్ట్ చేస్తే బాగుండేది అని ఏమన్నా అనిపించిందండి ఎప్పుడైనా? అలా చెప్పలేను కానీ ఇది నేనైతే చచ్చినా చేయలేను, ఎంత బాగా తీసాడు అనే పిక్చర్ చెప్పగలను. చెప్పండి. ముత్యమంత ముద్దు థ్రిల్లర్. నేనైతే చచ్చినా చేయలేనండి. పినిసిటి రవిరాజ మహానుభావుడు భలే తీసాడు పిక్చర్ మాత్రం. దానికి సత్యమూర్తి కూడా బాగా యాడ్ చేశాడు స్క్రీన్ ప్లే. మరి మీరు నవల రాసినాక దాని సినిమా తీసినాక వీళ్ళు మీన్స్ డైరెక్టర్లు ఖచ్చితంగా ఇది నా ఊహలో ఒక 80% వచ్చింది అని ఎప్పుడన్నా అనిపించిందా? లేదా నా ఊహ ఇలా కాదు దీన్ని అంటే మీకు పాత్రలు, లొకేషన్లు అన్నీ మీకు మనసులో ముద్రితం అవుతూ ఉంటాయి కదా నవల రాసేప్పుడే, కథ రాసేప్పుడే. ఈ పాత్ర నేను ఊహించినట్టే ఉంది, ఈ యాంబియన్స్ నేను ఊహించినట్టే ఉంది, అట్లా బాగా దగ్గరగా వచ్చింది ఏంటి? 90% ఆఫ్ ఫిల్మ్స్ దాదాపు నేను అనుకున్నట్టు, ఎందుకంటే నేను షూటింగ్లో ఉండేవాడిని కాబట్టి.
ఓకే. కానీ కొన్ని క్యారెక్టర్స్ అంటే తప్పదు కాబట్టి, ఇప్పుడు విజయశాంతి క్యారెక్టర్ ఒకటి ఉంది ఛాలెంజ్లో, చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్ ఆవిడ. ఆవిడ కూడా ఇందువదన కొందరదన పాటలు ఇవన్నిటిలో యాక్ట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ లాగా ఉండదు అది. ఓకే. అలా కాకుండా నేను అనుకున్నట్టు తీసి ఒక సూపర్ డూపర్ ఫ్లాప్ పిక్చర్ ఒకటి కూడా చేసాం, పేరు చెప్పను కానీ అది నేను అనుకున్నట్టే తీసాం. కోదండరాముడు పాపం ఏం చెప్తే అది విని ఇలాగే తీశాడు, నేనే డైలాగులు రాశాను, అంతా చేశాను. సూపర్ డూపర్ ఫ్లాప్ కాదు కానీ యావరేజ్గా పోయింది అది పిక్చర్, పేరు వద్దులేండి. సో నేను చెప్పినట్టు తీస్తే ఆడదుగా పిక్చరు, రైటర్ చెప్పినప్పుడు ఇప్పుడు అందుకే మీరు చూడండి రైటర్స్ పిక్చర్స్ అన్నీ చాలా ఫెయిల్యూర్సే. మీరు మొత్తం మన తెలుగు ఇండస్ట్రీలో రైటర్స్ అందరూ డైరెక్టర్గా చేసిన పిక్చర్లు చూడండి, నాతో సహా. ఒక జంజాల్ ఒకటే, అతను కూడా స్టోరీ నావల్ రైటర్ కాదు కాబట్టి ఇంకో రకంగా వచ్చాడు. మిగతా డైలాగ్ రైటర్స్ తీసిన పిక్చర్స్ అన్నీ అంత ఆడలేదు, ఎందుకంటే వాళ్ళ ఊహలు వేరు, డైరెక్టర్ ఊహలు వేరు. అలానే నేను చీప్గా సాంగ్స్ ఉంటే, ఐటమ్ సాంగ్స్ ఉంటే ఆడతాయని అంటలేదు. డ్రామా ఈజ్ డ్రామా, నావల్ రైటింగ్ ఈజ్ నావల్ రైటింగ్. బేసిక్గా నవల ఫార్మేట్ సినిమాకి పనికి వస్తుందనా పనికి రాదనా? నవల ఫార్మేట్ని మార్చుకోవాలండి, ఆర్ట్ ఫిల్మ్ కాకుండా ఉంటే చెప్పేది. ఆర్ట్ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్. ఒక నవల్ని సినిమాటిక్గా మార్చడానికి స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు, అది ఒక మళ్ళీ ఒక డిఫరెంట్ యాంగిల్ అండి. అంటే ఉదాహరణకి స్క్రీన్ ప్లే రైటర్ అంటే ఎవరో చాలామందికి తెలియదు. రైటర్ ఏం రాస్తాడు? కథ రాస్తాడు. కైక దశరథ మహారాజుని 14 సంవత్సరాలు రాముడిని పంపించు అడవికి అన్నప్పుడు దశరథుడు రాముడితో చెప్తే రాముడు సీతను తీసుకుని వెళ్ళిపోయాడు, ఇది కదా స్టోరీ. ఇప్పుడు స్క్రీన్ ప్లే రైటర్ ఎంటర్ అవుతాడండి. కైక దశరథ మహారాజుకి చెప్పినప్పుడు దశరథ మహారాజు రాముడిని తన గదికి పిలిపించుకున్నాడా, తను వెళ్ళాడు ఆ రాముడి దగ్గరికి, ఫస్ట్ పాయింట్. అక్కడ వెళ్ళినప్పుడు సీత పక్కన ఉందా, లక్ష్మణుడు ఉన్నాడా, కౌశల్య ఉందా, ఫస్ట్ ఎలా రియాక్ట్ అయింది. ఈ కౌశల్య వేషం వేసేది ఎవరు, పెద్ద ఆర్టిస్టా చిన్న ఆర్టిస్టా? ఆవిడకు క్లోజ్అప్ పెడితే అసలు ఎక్స్ప్రెషన్ ఇస్తుందా? కొడుకుని 14 సంవత్సరాల అడవిలో పంపిస్తానంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఆర్టిస్ట్ ఉందా? అసలు ఇంతమంది ఆర్టిస్ట్ కాంబినేషన్లో ఒక్కొక్కటి రెమ్యునరేషన్ ఎంత, ఇంత కాంబినేషన్ కావాలా, దీనికి అక్కర్లేదా? ఇవన్నీ ఆలోచించేది స్క్రీన్ ప్లే రైటింగ్. దట్స్ వై ఐ లవ్ స్క్రీన్ ప్లే రైటింగ్ రాదర్ దెన్ స్టోరీ రైటింగ్. ఓకే, అర్థమైంది కదా. సీనిక్ ఆర్డర్ ఈజ్ డిఫరెంట్ అండి. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుందండి. స్క్రీన్ ప్లే చాలామందికి స్క్రీన్ ప్లే అంటే చాలా చులకనైన అభిప్రాయం, ఏమైంది డైరెక్టరే వేసేసుకోవచ్చు కదా, అది కాదు. ఎవరింటికి ఎవడు రావాలి, ఎవడితో ఎవడు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి. నువ్వు సంపూర్ణ రామాయణం తీస్తూ అడవికి 14 సంవత్సరాలు వెళ్ళినదో అరగంట తీస్తే ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావణాసురుని చేయాలి, ఇప్పుడు జటాయి ఉంటాడా లేదా, ఇవన్నీ తీసేస్తారా ఎడిటింగ్లో, ఇవన్నీ ఆలోచించుకోవాలండి. అదే సీతా కళ్యాణం తీసామనుకో, సీతా కళ్యాణం 15 నిమిషాలు చూపించవచ్చు పెళ్ళి, బాబు గారు చేసినట్టు. రాముడు నడుస్తుంటే నరుడే నడిచాడు నారాయణుడు, తన నీడ సైతము తనలాగే శోభిల్లా, ఇవన్నీ డీటెయిల్డ్గా తీసుకోవచ్చు. ఒక గంగావతరణం సాంగ్ తీయచ్చు. సంపూర్ణ రామాయణంలో అవన్నీ కుదరవు కదా, దిట్స్ బిగ్ స్టోరీ. ఇవన్నీ స్క్రీన్ ప్లే రైటర్ ఆలోచించుకో. ఏ సీన్ ఎంతసేపు పండుతుంది, 1 minute 5 minutes? రామారావు గారా ఇంకెవరినానా? అలాగా బోల్డ్ పెర్మినేషన్స్లో ఆలోచించుకోవాలి. మీరు చేసిన అంటే మీ కథలు తీసుకొని చేసిన డైరెక్టర్స్లో మీరు సెట్కి వెళ్తా అని మీరే చెప్పారు. చాలా వరకు వెళ్ళేవాడిని. అవును. ఓకే. అప్పటికప్పుడు ఇన్వాల్వ్ అయిపోయి దృశ్యంలో ఇన్వాల్వ్ అయిపోయి ఇలా ఉండాలి అలా ఉండాలి అలా వేలు పెట్టిన సందర్భాలు ఉంటాయా అండి? ఫస్ట్ 2 రకాలండి. నేను చెప్తాను, మంచి మేనర్లోనే నేను చెప్పేది అర్థమైందండి. అభిలాషకి మైసెల్ఫ్ అండ్ సత్యానంద్ డైలాగ్ రైటర్స్, సత్యమూర్తి వాజ్ ద స్క్రీన్ ప్లే రైటర్. ఛాలెంజ్కి సత్యమూర్తి వాజ్ ద డైలాగ్ రైటర్, మైసెల్ఫ్ వాజ్ ది స్క్రీన్ ప్లే రైటర్. ఓకే. ఇద్దరం ఒకళ్ళ ఫీల్డ్లో ఇంకోళ్ళు వేళ్ళు పెట్టేవాళ్ళం కాదండి. ఎప్పుడన్నా షూటింగ్ మధ్యలో వచ్చి ఇక్కడ డైలాగ్ ఈ అమ్మాయి చెప్పలేకపోతుంది కొంచెం మారుస్తావా అంటే నేనుంటే నేను, సత్యమూర్తి ఉంటే సత్యమూర్తి మార్చేవాళ్ళం తప్ప ఈ సీన్ ఎట్లా కాదు అని చెప్పి అంత అవకాశం మాకు లేదు. ఎందుకంటే కోదండరామరెడ్డి నీళ్ళ లాంటి వాడు, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రగా మారుతాడు. ఇలా కాదు బాస్ 2 మెట్లు ఉన్నాయేంటి, చిరంజీవిని 2 మెట్లు దిగిస్తే బాగుంటుంది కదా, ఏ ఏ దేశాల్లో ఉరిశిక్ష రద్దయిందో ఇలా చదవటం కాకుండా ఇలా కాగితం తీసి ఇంత కాగితం తీసి బాగుంటుంది కదా అంటే ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేసేవాడు. అంతేగాని దూరటాలు వద్దు ఇది బాగాలేదంటాలు అవి ఏం లేవు అసలు. నేను ఎందుకు అడిగానంటే అండి, అదృష్టవంతుని ఆత్మకథ అని ఒక బుక్లో డివి నరసరాజు గారు రాశారు. ఆయన సెట్కి వెళ్తేనప్పుడు బహుశా శ్రీరంగనీతులు అనుకుంటా సినిమా, కోదండరామరెడ్డి గారేనేమో, జయసుధ నాగేశ్వరరావు గారు, జయసుధ అనుకుంటారు, జయసుధ గారు కరెక్టేనా. ఈయన సెట్కి వెళ్ళారట. సెట్కి వెళ్తే ఇంకా ఆర్టిస్టులు అందరూ వచ్చి నగేష్ గారు వాళ్ళంతా ఉన్నారు కదా, ఆ డైలాగు ఎక్స్ప్రెషన్ వచ్చి ఈయన్ని అడిగేస్తున్నారట. ఎవరిని? డివి నరసరాజు గారిని. డైరెక్టర్ ఎవరు?
కోదండరామిరెడ్డి కోదండరామిరెడ్డి గారు అనుకుంటున్నాను, నాకు కరెక్టే, exact గా గుర్తులేదు. కోదండరామిరెడ్డి. అయితే తప్పే ఉంది అందులో. అయితే నరసరాజు గారికి అది కొంచెం గిల్టీగా అనిపించింది. అదేంటండి, ఆయన ప్రయోక్త కదా. అందుకని రెండో రోజు నుంచి ఆయన సెట్కి వెళ్ళటం మానేశారు. చే, చే. ఆయన రాసింది చెప్తున్నాను. కోదండరామిరెడ్డి ఏదైనా ఫీల్ అయితే వెళ్ళకూడదు, కానీ కోదండరామిరెడ్డి చాలా అమ్మ థ్యాంక్స్ బాస్ నువ్వు చేస్తున్నావు కదా నాకు ఇంకేంటి అంటే కూర్చుని రకం కోదండరామిరెడ్డి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఎవరైనా చెప్తే. మోస్ట్ కంఫర్టబుల్ డైరెక్టర్ మీకు ఆయనేనా అండి? ఆయన నాకు అనిపించారు. అందరూ కంఫర్టబుల్. రాఘవేంద్రరావు గారు నీ ఇద్దరితోనే చేశారు, రాఘవేంద్రరావు కదా, ఇంకెవరితో చేయలేదు. ఈ పినిశెట్టి రవిరాజు వాళ్ళందరూ నాకు ఫస్ట్ కాపీ చూపించిన వాళ్ళే. ఓకే. ఐ నెవర్ ఇన్వాల్వ్డ్ విత్ దెమ్. షూటింగ్లకి వెళ్ళి దగ్గర కూర్చొని చేసేది వీళ్ళిద్దరితోనే. ఐ ఆల్సో బిలీవ్ దట్ ఓన్లీ. ఒక డైరెక్టర్ నమ్ముకున్నప్పుడు ఆ డైరెక్టర్తో చేశా. కోదండరామిరెడ్డి నేను రాసిన స్టోరీ నో అన్న తర్వాత అప్పుడు రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళాను. మీ నవలని సినిమాగా తీయటానికి ఒప్పుకొని సినిమా షూట్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడైనా సార్ దీన్ని ఇలా మారుస్తాను సార్ కథని, డైలాగులు ఇవి కదా, ఎవరు చేశారని కదా, అలా చేస్తే ఒప్పుకుంటారా? అలా చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అసలు నేను ఎలా చేసినా ఒప్పుకుంటాను, నా డబ్బులు నాకు వచ్చేస్తే. నాకేం బిలాంగింగ్నెస్ లేదు దాని పట్ల. నాకేంటి సంబంధం, వాళ్ళ ఇష్టం అది. బట్ ఎవరు మార్చలేదు నాకు తెలిసినంతలో కథని, ఎందుకంటే నవల నచ్చేగా తీసుకున్నాడు వాళ్ళు. అదిగాక నా ప్రొడ్యూసర్స్ అందరూ కేఎస్ రామారావు కదా, నవల నచ్చిన తర్వాత అంత మార్చి చేసి అంత స్టేజ్లే సీన్లే ఉండవు, క్లైమాక్స్లు మార్చటాలు అవే ఉండవు. అదిగాక పెద్ద మేము నేనే కాదు ఎవరు పట్టించుకోరు. ఈ చిన్న చిన్న రచయితలు ఎవరైనా నా నవలు మార్చేశారని గోలపడతారో తప్ప, ఒకసారి ఆడపిల్లని అత్తారింటికి ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగా పెంచితే చాలు కదా. ఆ అమ్మాయికి మైసూర్పాకు ఇష్టం అయితే మైసూర్పాకు కాకుండా గులాబ్ జామ్ పెట్టారు, మాకేంటి నష్టం? ఏదో ఒకటి పెడుతున్నారు కదా, అలా ఉంటాం మేము. మంచి ప్రొఫెషనల్ రైటర్స్ అందరూ అలాగే ఉంటారు, అంతే తప్ప చిన్న చిన్న రైటర్స్ ఏదో అంటూ ఉంటారు నా స్టోరీ మార్చేశారు అందుకే ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మా స్టోరీయే మాదే, అంతే. స్టార్ రచయితని లేదా స్టార్ హీరోని సాధారణ జనం ప్రేమించడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు ఆ ప్రేమ ఎగ్జాగరేట్ అయిపోయి పర్సనలైజ్ చేసుకొని ఆ హీరోని మేము ప్రేమిస్తున్నాం, ఆ రచయితను మేము ప్రేమిస్తున్నాం అలా ఉంటుంది. అలా మీ సందర్భంలో అలా అన్నారా ఎవరన్నా? అంటే మామూలుగా చాలామంది ఆడపిల్లలు నేను పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అది తెలియదు నాకు అంటారా నిజంగా? ఖచ్చితంగా అంటారు. నేను చాలామంది చూసాను. నాకు 2-3 పేర్లు ఇవ్వండి సార్, ఎండమూరిని ప్రేమిస్తున్నాను అమ్మాయిల పేర్లు 2 ఇవ్వండి. కాదు, నేను అక్కడికే వస్తున్నాను. అంటే ఇప్పుడు నవలా రచయితల యుగం లేదు కదా, అందుకని మీ తరంలో కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా చాలామంది పలాని హీరోని ప్రేమిస్తున్నాం ఇట్లాంటి ఒక దేంట్లో అంటారు వీళ్ళు? వాట్సాప్లోనా? నాకు తెలియదు కదా, ఒట్టు నిజంగా నాకు తెలియదు. దేంట్లో అంటారు వీళ్ళు ఫలానా? మామూలుగా వ్యక్తిగత సంభాషణలో సార్, వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు, ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడా, అమ్మాయిలు మాట్లాడుకున్నప్పుడా? ఓకే. ఇప్పుడు ఒక కుర్రాడు మీకు ఎలా తెలిసింది ఇవన్నీ? మీరు అలా అడిగితే చెప్పలేదు. కాదండి, మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని నాకు ప్రభాస్ అంటే ఇష్టం అంటే మీకు ఒళ్ళు మండదా? అలా అనే ఏం చేయగలం చెప్తున్నా ఊరిని. అంటే ఎలా తెలుస్తున్నాయి ఇట్లాంటివన్నీ? సాధారణంగా నేను అనుకున్న అమ్మాయిలు ఎవరు చెప్పరేమో బయటికి పలానా, అదేమంటారు సార్ ఇప్పుడు చెప్పేస్తున్నారా? నేను అసలు చాలా ఎలూఫ్గా ఉంటానండి, మీకు ఆ విషయం కూడా తెలియదేమో. నాకు 10 సంవత్సరాల క్రితం కొన్న కారు 25,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఐ నెవర్ గో అవుట్, ఐ నెవర్ మింగిల్ విత్ పీపుల్. మీరు ఎక్కడైనా ఏదైనా సినిమా ఫంక్షన్లో కానీ, ఏదైనా రెస్టారెంట్లో కానీ, బార్లో కానీ, గోల్కొండలో కానీ ఎక్కడైనా చూసారా నన్ను? ఎక్కడ ఉండదు, చూడలేదు. ఐ ఆల్వేస్ స్టే ఇన్ మై హౌస్. మిమ్మల్ని తరచూ చూసేది ఎక్కడంటే యూట్యూబ్లో, అది పర్సనల్ ఈ వ్యక్తిగత ఇంపాక్ట్. వెళ్ళినప్పుడు కెమెరా పెడతారు అంతే, దీనికి మాత్రమే చూశాను, ఎక్కడ చూడలేదు. కనమండి అసలు ఎక్కడ ఏ ఫంక్షన్ కనమండి. నేను ఈ ప్రశ్న అడుగుతాను. 1982లో ఒక అమ్మాయి మిమ్మల్ని బాగా ప్రేమించి చనిపోయింది. ఆ ఇష్యూ మీకు చెప్పి కావాలా మళ్ళీ? అది మీకు ఏమన్నా టీపీ రేటింగ్స్ పెరుగుతాయంటే చేద్దాం, తప్పకుండా మాట్లాడదాం. దీనివల్ల రేటింగ్ పెరుగుతాయంటే తప్పకుండా ఐ యామ్ ద ఫస్ట్ పర్సన్ టు సాక్రిఫైస్ దట్. మీ కంఫర్టే. నా కంఫర్ట్ మీకు ఏం కావాలి చెప్పండి. మంచి మసాలా కావాలా? ఎలా చెప్పంటారు ఆ విషయం చెప్తే చెప్తాను. నా ఉద్దేశం అది కదా. ఆమెను రేప్ చేసి చంపేశానని చెప్తే మీకు రేటింగ్స్ పెరుగుతాయి అంటే అది కూడా నాకు వాస్తవం తెలుసు. నాకు వాస్తవం తెలుసు. మొత్తం ఇదంతా ఎడిట్ చేయకుండా ఉంచుతారా? ఎడిట్ చేద్దాం, ఇదంతా చేస్తారు. చెయ్యండి, చేయొద్దు అంటున్నాను, చేయకుండా ఉంచండి, హ్యాపీగా ఉంచండి. నేను అనేది ఏంటంటే, ఒక అమ్మాయి వచ్చి ప్రేమించానని చెప్పింది, నాకు ఆల్రెడీ పెళ్ళయిందమ్మా అన్నాను. మరి నాకెందుకు ఉత్తరాలు రాసావు అంది. నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటాయేమో అని రాశాను అన్నాను. అన్న తర్వాత ఇది తప్పు కదా అంది. నేను ముట్టుకుంటే తప్పు కానీ ముట్టుకోకుండా చెప్తున్నా కదా ఫెయిర్గా నేను గర్ల్ ఫ్రెండ్గా ఉంటానంటే కంటిన్యూ చేస్తాను, లేదంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా వైఫ్తో అన్నాను. ఆ రాత్రి చచ్చిపోయింది, అంతే కదా, ఇంకేముంది ఇందులో. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఒకసారి ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయితే వీ టేక్ ఎరాటిక్ స్టెప్స్. దానికి అది ఉదాహరణ. దీనికి ఇంకా ఏమీ చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా మదర్ ఉంది, మా మదర్ కాదు మా గ్రాండ్ మదర్ ఉంది అదే హోటల్లో నాతో పాటు.
అంటే ఏదో జరిగిందని కదా సార్, వాస్తవం నాకు తెలుసు. నేను అమ్మాయిలు ప్రేమించడం కరెక్ట్. నేను ఇప్పుడు ప్రేమించే గుణం దీని మీద అడుగుదాం. దీనికన్నా ఇంకా బెటర్ పాయింట్ ఇవాళ న్యూస్ ఒకటి వచ్చింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి వాడు రూమ్కి వెళ్ళినప్పుడు వాడు సీక్రెట్ కెమెరా పెట్టి, స్పై కెమెరా పెట్టి మొత్తం షూట్ చేసి, వాడు నైజం తెలుసుకున్న అమ్మాయి దూరంగా వెళ్ళిపోతే అవునట, వాడికి ఆ అమ్మాయికి పెళ్లి కుదిరినప్పుడు వాట్సాప్లో ఆ పెళ్లి కొడుకుకి వీడు పంపిస్తే ఆ పెళ్లి కొడుకు నాన్న అరెస్ట్ చేసుకుంటే ఈ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడిని అరెస్ట్ చేయించింది. ఇది కదా స్టోరీ. మనం ఇలాంటి ప్రొడక్టివ్ ఇంటర్వ్యూస్లో చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, డోంట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ టిల్ మ్యారేజ్. ఏమాత్రం నువ్వు కొంచెం చేతులు వేసినా, చేతులు ఆవిడ దగ్గరికి తీసుకున్నా, ఎక్కడో చోట కెమెరా పెట్టి వాడు ముందే చేసుకునే మగాళ్ళు కనీసం 40-50% ఈ ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు అని చెప్పాలి మనం. అప్పుడు కొంచెం ఇలాంటి ఇంటర్వ్యూస్లో మనకి మా అనుభవాలతో ఒక లాభం. ఇవాళ చదివాం, మనం ఇద్దరం చదివాం. ఈ వ్యక్తిత్వ వికాసానికి దీనికి కారణం ఐడెంటిటీ క్రైసిస్ అండి. ఇంట్లో అమ్మ నాన్నలు సరిగ్గా చూడరు అమ్మాయిల్ని. ఏమాత్రం ఆటో డ్రైవర్ బాగా మాట్లాడినా కూడా అదే లవ్ అనుకుంటారు. మీరు ఇప్పుడు ఆ కేసు అడిగారు కాబట్టి ఇవన్నీ అప్పుడు 25 years బ్యాక్ ఇలా జరిగిందంటే ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయి ఉంటుంది. అది నేను చెప్పేది. చెప్పండి, యూ ఆర్ ఆస్కింగ్ సంథింగ్. అదే సెన్సిటివిటీ గురించి అడుగుదాం. దాని సెన్సిటివిటీ అనరండి, సెన్సిటివ్ అంటారు చాలామంది. సెన్సిటివ్ అంటారు అమ్మాయిలు, నాకు నవ్వొస్తుంది. సెన్సిటివ్ అంటే అది కాదు. సెన్సిటివ్ అంటే ఒక ఎలక్ట్రిక్ వైర్ మీద పక్షి చచ్చిపోతే ఏడవటం, ఒక చెట్టు కొట్టేస్తుంటే ఎలక్ట్రిసిటీ ఏడవటం, ఒక బెచ్చగత చలికి వణుకుతుంటే దాన్ని సెన్సిటివ్నెస్ అంటారు. ఇది సెంటిమెంటలిజం. సెంటిమెంటలిజం అంటే అరగంట ఫోన్ ఆలస్యం అయితే ఏడవడం బాయ్ ఫ్రెండ్ నుంచి. నేను చాలా సెన్సిటివ్, నాకు ఫ్రెండ్ ఫోన్ చేయకపోతే ఏడు చేస్తానండి. అది సెన్సిటివ్నెస్ కాదు, స్టూపిడ్ సెన్సిటిమెంటలిజం. అది ఐడెంటిటీ క్రైసిస్. సెన్సిటివ్నెస్ ఎప్పుడూ చాలా మంచిదండి. భావుకత్వం, భావోద్వేగాలు, రొమాంటిసిజం ఇవన్నీ చాలా మంచివి. సెన్సిటివ్గా ఉండాలి. చీమకు అపకారం జరిగినా ఏడుస్తాను. అది నాకు లాభం లేని విషయాల్లో నేను బాధపడటం సెన్సిటివ్నెస్. ఒక అన్యాయం జరిగినప్పుడు. ఈ మధ్యకాలంలో కొన్ని వేల మంది స్టూడెంట్స్ని మీరు ఫేస్ చేశారు, వాళ్ళకి చాలా చెప్తున్నారు కదా, ఈ అనుభవం ఎలా ఉంది? అయిపోయింది, చాలా బాగుంది. మీకు ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్లో మీరు దేని ప్రధానంగా అనుకుంటున్నారు? ఎక్కడ మీ అవసరం? గమ్యం లేకపోవటం అండి వాళ్ళకి. గమ్యం లేకపోవటమును ఎవేజివ్ ఇంట్రెస్ట్ అంటారు చూడండి, చెప్పాను ఆల్రెడీ. సెల్ ఫోన్లు, సినిమాలు, ఒక ఐడియల్ హీ ఉండటం. ఆ ఐడియల్ హీ ఏ ఫీల్డ్లో ఉన్నాడో ఆ ఫీల్డ్ వీళ్ళకి సంబంధం లేని ఫీల్డ్. ఓకే, స్టూడెంట్కి ఎవరికి జీవితంలో పైకి వచ్చేవాడికి ఐన్స్టీన్ ఐడియల్ హీ అవ్వడం, ఒక సినిమా యాక్టర్ ఐడియల్ హీ అవుతాడు. అది ప్రాబ్లం. వాళ్ళ గమ్యం వాళ్ళకి తెలియదు. గమ్యం వేరు, కోరిక వేరండి. నా కోరిక మిస్ ఇండియాని పెళ్లి చేసుకోవటం, అది అవదు. నా గమ్యం CA పాస్ అవటం, అది అవుతుంది. సో వీళ్ళ కోరికలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వీడికి అంటే డమ్ రాదు, IAS అవ్వాలంటాడు. కోరిక గమ్యంగా మారాలంటే కోరిక, బాగా చెప్పారు, కోరిక ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు గమ్యం. ఒక PV సింధు బ్యాడ్మింటన్ ఆడాలంటే పొద్దున 4 o'clock లేవాలి. వీళ్ళకి మంచి మంచి కోరికలు ఉంటాయి కానీ గమ్యాలు ఉండవు. అది ప్రాబ్లం. యూత్కి ఇప్పుడు ప్రస్తుతం అదే ప్రాబ్లం. గమ్యం లేదు, ఏం చేయాలో తెలియదు, ఇంగ్లీష్ రాదు, వాళ్ళ సబ్జెక్ట్ తెలియదు, ఇలా రకరకాల యావిగేషన్స్ డిఫరెంట్ అయి ఉంటాయి. కానీ నేను బాధపడే విషయం ఏంటంటే, చదువు అద్భుతంగా ఉంటుందండి. అంత చదువుని వదిలేసి వీళ్ళు ఏం ఆనందిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పోనీ గంజాయి తాగి మెథడిన్ ఇంజెక్షన్ చేసుకొని 10 రోజులు పడుకుంటారంటే అంత కెపాసిటీ కూడా ఉండదు. ఒక ఫుల్ బాటిల్ మందు తాగుతారంటే కెపాసిటీ ఉండదు, డబ్బులు ఉండవు, ఏమీ చేయలేరు వాళ్ళు అసలు. అది నా యూత్తో వచ్చిన బాధ. ఐ థింక్ నేను క్లియర్గా చెప్పానో లేదో నాకు అర్థం కావట్లేదు. చెడిపోవడం కూడా చేత కాదని చెప్పడం, వీళ్ళకి పూర్తిగా చెడిపోవడం కూడా చేత కాదు. చదువు నిజంగా అద్భుతమైన విషయం అండి. వీళ్ళు ఆడుకునే క్రికెట్ కానీ, లేకపోతే గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, చదువు కానీ, వీణ వాయించడం కానీ, పియానో, ఏదైనా సరే, చిత్రలేఖనం కానీ, వీటిలో ఉండే ఆనందం ఇప్పుడు యూత్ అనుభవిస్తున్న దేంట్లోనూ లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి. అసలు లలిత కళల్లో దేని మీద ఆసక్తి ఉంటలేదు? దేని మీద ఉంటలేదండి. ఎందుకంటే నలుగురు ఫ్రెండ్స్ ఏమీ లేని వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం, వాట్సాప్లో మెసేజ్లు పంపించుకోవటమే జీవితం అనే స్టేజ్లో ఉన్నారండి చాలామంది.
అది ప్రాబ్లం. వీళ్ళు 2 సంవత్సరాలు తిరిగేసరికి పేరెంట్స్ అవుతున్నారండి. ఇంక వీళ్ళు ఏం పోషిస్తారు? వీళ్ళకే జీవితం అంటే ఏంటో తెలియదు. వీళ్ళు పిల్లల్ని ఏం పోషిస్తారు? తిరుపతి తీసుకెళ్ళి గుండు కొట్టించడం తప్ప. చాలా బాగుంది. చాలా మంచి మంచి విషయాలు మాకు షేర్ చేశారు. లాస్ట్లో నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను. మీ అబ్బాయి సాధించిన విజయం కూడా చాలా గొప్పది. ఈ మధ్య చాలా ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు. అవునండి. మీ అబ్బాయి కూడా చార్టెడ్ అకౌంటెంట్ అనుకుంటాను. MBA, CA MBA. అదే చాలా చిన్న వయసులోనే మంచి స్థాయికి వెళ్ళి ఇలా అయింది కదా. కొంచెం మీ అబ్బాయి గురించి చెప్పండి సార్. మా అబ్బాయి గురించి కాదు కానీ మా గ్రాండ్ మదర్ సన్ గురించి చెప్తానండి. అది ఇంకా బెటర్ కదా. ప్లీజ్ చెప్పండి. వాడికి 11 ఏళ్ళు. హీ ప్లేస్ పియానో. పియానోలో 12 గ్రేడ్స్ ఉంటాయండి. 8th గ్రేడ్ పాస్ అయిపోయాడు 11 ఏళ్ళకి. ఇంకా 3 గ్రేడ్స్ చేస్తే హీ కెన్ బి ఏ మాస్టర్ ఇన్ పియానో. ఫస్ట్ పాయింట్. హీ రిప్రజెంటెడ్ హిస్ కంట్రీ ఇన్ జూనియర్ టెన్నిస్. తన దేశం తరఫున జూనియర్ టెన్నిస్ ఆడటానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఇక్కడే ఉన్నారండి? వియత్నాం. మూడో పాయింట్ ఏంటంటే రష్యా వెళ్ళి అబాకస్లో పాల్గొన్నాడు. అబాకస్ అంటే మ్యాథమెటికల్ జీనియస్. సో నేను పిల్లలకి చెప్పేది ఏంటంటే 11 ఏళ్ల వయసులో మూడు మ్యూజిక్, స్పోర్ట్స్, చదువు ఇలా పెంచండి మీ పిల్లల్ని. అడ్డంగా పెంచండి, నిలువుగా పెంచడానికి ట్రై చేయకండి. కొంతకాలం వరకు నిలువుగా పెంచడం అంటే IIT గ్రాడ్యుయేషన్, MBBS, అది నిలువుగా పెరగటం అండి. ఇంకా నువ్వేం చదవద్దు, అది సరే నీకు ఇంకేం వద్దు, గేమ్స్ వద్దు, స్పోర్ట్స్ వద్దు, పెయింటింగ్ వద్దు, మ్యూజిక్ వద్దు, చదువు చదువు చదువు. నీ అంబిషన్ IIT అంటే నిలువుగా పెరగటం. ఒక స్పోర్ట్స్, ఒక గేమ్స్, ఒక పియానో, లేకపోతే ఒక చిత్రలేఖనం అడ్డంగా పెరగటం. ఇవన్నీ ఇలా వచ్చినప్పుడు పిరమిడ్లా రావాలి. 10th క్లాస్ వచ్చేసరికి 2 వదిలేయాలి, ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇంకో 2 వదిలేయాలి, ఇంకొకటి వదిలేయాలి, అప్పుడు IIT అవ్వాలి. ఇది నా థీరీ. బ్రహ్మాండం. అప్పుడు ఏమవుతుంది? నీకు చదువు బోరు కొడితే పియానో వాయించుకుంటావు, పియానో బోరు కొడితే బొమ్మ వేసుకుంటావు. గాసిప్ చేయడానికి ఫ్రెండ్స్ ఉండరు, అభిమానులు ఉంటారు, అనుచరులు ఉంటారు. నువ్వు నడుస్తుంటే వెనకాల వచ్చేవాళ్ళు ఉంటారు తప్ప ఫ్రెండ్స్ అక్కర్లా. నీకు నిజంగా కష్టం వస్తే ఆదుకునేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. మోడీకి కష్టం వస్తే ఆదుకునేవాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు. అతనే గాసిప్ చేయడుగా, అక్కర్లేదుగా గాసిప్. అది నేను చెప్పే థీరీ. మనసులో మాట చెప్పుకోవడానికి రాయి, కవితను రాయి, పోయిటరీ చేయి, నవలలు రాయి. మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాట్లాడు, మరి స్పెండ్ చేయొద్దని అంటున్నా. కానీ గంటల తరబడి వాట్సాప్లు ఇవన్నీ ఎందుకు అంటాను? నువ్వు ఒక మెసేజ్ పెడితే 1,00,000 మంది చదివే స్టేజ్కి రావాలి తప్ప నీవెవడ మెసేజ్ తీసుకుని దానికి రిప్లై ఇచ్చి మళ్ళీ నువ్వు మెసేజ్ ఇచ్చి వాడు రిప్లై ఇచ్చి ఎందుకు ఈ గొడవ అంతా? నేను యూత్ కూడా అదే చెప్తా. పవన్ కళ్యాణ్కి చప్పట్లు కొడుతున్నావు, బట్ 40th ఇయర్లోనే నీకు చిన్న పోస్టర్ అన్నా పడాలిగా, ఎక్కడన్నా స్టాంప్ అన్నా పడాలిగా, దానికి ట్రై చేయంటాం. ఇది తప్పని నేను అంటున్నా. పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నా. అనుబంధ ప్రశ్న అనుకో. నాకు తెలియదు అసలు పవన్ కళ్యాణ్ ఒకసారి 2 సార్లు కలిసే లైఫ్లో. చెప్పండి. అంతే. ఇప్పుడు అంటే మీరు చిరంజీవి గారి దగ్గర ఏదైతే ఊహించారో ఇలా చేస్తే బాగుండనే, బహుశా ఈయన ఆ పద్ధతిలో వెళ్తున్నారేమో కదా. అంటే మీరు అన్నారు జనసేన పెట్టి వెళ్తున్నాడా ఎక్కడికన్నా? ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తున్నాడా అంటున్నాను. నాకు తెలియదు. వెళ్తుంటే గుడ్, వెళ్ళాలి. అది ఎప్పుడూ రాజకీయ నాయకుడు మంచి లక్షణం, వెళ్ళాలి. వెళ్తున్నాడా లేదో నాకు తెలియదు. చాలా సంతోషం సార్, మీరు టైం ఇచ్చారు, మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అదేంటండి అపరిపక్వంగా నేను అడిగితే లేదు. విన్ మూవ్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు ఇది చూశారనుకోండి, కొంతమంది నాకు కొంత బెనిఫిట్, పాపులారిటీ వస్తుంది, ప్లస్ వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఉంటే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. పర్సనల్గా నాకు బెనిఫిట్, ఎందుకంటే మీ నుంచి కొత్త విషయాలు చాలా తెలిసాయి. ఛానల్ కూడా లాగా అన్నారే, అది బాగుంది, చాలా గొప్ప అంశం. అది కరెక్ట్. ఇప్పుడే వచ్చింది ఐడియా, ఇప్పుడు మీరు చెప్తుంటేనే వచ్చింది ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ అవకాశం ఉంటే మరోసారి మిమ్మల్ని భవిష్యత్తులో కలిసే